ఇదే పాట గ్రూప్లో వచ్చారు చాలా గ్రూప్లో వస్తున్నప్పుడు చూస్తే అదే క్లాస్ అదే పాట పాడాలి.
గీతము మనసారా నేను పాడేదను. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. నీవే నా ఆరాధన, నీకే నా ఆరాధన. పునరుద్ధానుడ నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. ఉన్నతమైన నీ ఉపదేశము జీవముకే పుటము వేసితివే. నీ రూపము చూడ నాలో. ఉన్నతమైన నీ ఉపదేశము జీవముకే పుటము వేసితివే. నీ రూపము చూడ నాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది. నీ ఉత్తమమైన సంఘములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది. ఉత్తమమైన సంఘములో. జయ గీతము మనసారా నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు. పునరుద్ధానుడ నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. ఒకని ఆయుష్షు ఆశీర్వాదము నీ వశమైయున్నది. ఒకని ఆయుష్షు ఆశీర్వాదము నీ వశమైయున్నది. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము. నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము. నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసారా నేను పాడేదా. నా విజయము
జయ గీతము మనసార నేను పాడేగా నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు పునరుద్ధారుడ నీకే నారాధన నీకే నారాధన స్తోత్రం తండ్రి, ప్రభావం యేసయ్య, పరిశుద్ధం, జీవగల తండ్రి, జీవోత్పత్తి, జీవగల దేవ, దేవా, శక్తిమంత, పరిశుద్ధుడా, దేవానికి వందనాలు, స్తోత్రం ప్రభువా. నేను ఎంతైనా నమ్మదగిన దేవుడవయ్యా, నమ్మదగిన ప్రభువయ్యా, స్తుతులు, స్తోత్రాలు నువ్వు ఒక్కడివే గొప్ప దేవుడు ప్రభువా. అయ్యా, అన్ని నామాలు కడిగి పైనామంగా దేవుడు ప్రభువయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం ప్రభువా. అయ్యా, జ్ఞాపకం చేస్తే ప్రభువా, నీ ఆత్మశాలని పరిశుద్ధాత్మ చేత ప్రభువా, ఇప్పుడు నేను పాటలను మేము తీసుకునేవాడు ప్రభుత్వం నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, భాషలో విశ్లేషణ మరొక సర్వను వాడుతూ వేడంతరాత్మైన వేసయ్యా, మీ ప్రేమాకి వాటి మాకు అందరికి అర్థం కావడం సహాయం చేయబడువా. అయ్యా, ఈ నేసులను గ్రహించిన మనసు మంచి మనసు ఏడువై మనసు కలిగి వేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. జ్ఞాపకం చేస్తాయా మా హృదయాలంతరంగా హృదయ లోతులు ఎదిగి దేవుడు ప్రభువయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభా, దేవుడు కావాల్సిన ఆత్మాను వాటిని అందించే దేవుడు ప్రభువయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నువ్వు సూటిగా మాట్లాడే ప్రభు యేసయ్యా, నాయన మాట్లాడి మాట పడుతుంది ప్రభా. ఆరాధన చేసే గ్రహణాన్ని వివేచన మాకు దయచేయమని ప్రభా. రావాల్సిన వెళ్ళే విధానాన్ని సఫలంగా నడిపించమని ప్రభా. అయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటుంది ప్రభా. నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడి మాటంటే సంతోషం ప్రత్యేకించి ప్రతి ఆదివారం ఒక ఆశ్చర్యమైన సంఘటన మనందరి పనులని ప్రపంచంలో ఎక్కడైనా సరే అనేక మంది ఈరోజు ప్రత్యేకంగా గుర్తించారు. ఏంటి అంటే ఈరోజు కొన్ని పదాలు తెలుసా, రిజర్వేషన్ అంటే పునరుద్ధానం, దాన్ని ఏమంటారంటే ఈస్టర్ అంటారు. యేసు ప్రభువు మరణాన్ని కూడా గెలిచి తిరిగి లేచాడు. ఎంత ఆశ్చర్యమైన చూడండి విషయం. యేసుక్రీస్తు యొక్క మరణం మనం గుడ్ అని చూస్తాం. మళ్ళా తిరిగి లేచిన ఎలా ఉంటుంది బైబిల్లో మనం ఎప్పుడు చూసినా సరే బైబిల్ ఎలా ఉంటాను. మరి 3 దినములు అయిన తర్వాత ఆయన లేచిన కొంచాట్ల మూడవ దినమున ఆయన లేచు. 3 దినములు అయిన తర్వాత అంటే 3వ దినమున ఇక్కడ మనం కనిపిస్తే ఏం కావాల్సిన అవసరం లేదు. యూదుల కార్యక్రమం ప్రకారం ఏంటంటే ఒక రోజులో 1 గంట గడిచినా 2 గంటలు గడిచినా దాన్ని ఒక రోజు కింద ట్రీట్ చేస్తారు. అది మనం అర్థం చేసుకోవాలి. మనకి ఏంటంటే ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయింది ఒక రోజు, మళ్ళా నైట్ 12 గంటలు, మనకి రాత్రి అర్ధరాత్రి 12 గంటల నుంచి మళ్ళా రాత్రి 12 గంటల వరకు ఏంటి చెప్పండి ఒక రోజు. అట్లా ఆ రోజంతా గడిస్తే కానీ ఒక రోజు అనుకో మనం. కానీ యూదుల క్యాలెండర్ ప్రకారం ఏంటంటే 1 గంట గడిచినా ఆ రోజు అయిపోయింది. ఉదాహరణకి శుక్రవారం నాడు వేసుకున్నారు 9 గంటలకు ఉదయం సిలువ వేశారు. మరి సాయంత్రం కూడా 6 గంటలకి సమాధి చేశారు. శుక్రవారం సిలువ వేశారు, శుక్రవారం సమాధి చేశారు. అంటే యేసుప్రభు చనిపోయి ఒకరోజు ఒకటి అక్కడ ఎప్పుడు చనిపోయాడు యేసుప్రభు గారు? 3 గంటలు చనిపోయాడు. 9 గంటలకు సిలువ వేస్తే 3 గంటలు చనిపోతూ 6 గంటలకి సమాధి చేశారు. ఇది టైమింగ్స్ అన్నమాట. 6 గంటలు చనిపోయాడు కదా, చనిపోయిన ఆయన్ని క్షమించండి 3 గంటలు చనిపోయిన తర్వాత 6 గంటలకి సమాధి చేసేసారు. అంటే యేసుప్రభు సమాధిలో ఎప్పుడున్నాడు? శుక్రవారమే సమాధిలో ఉన్నాడు. ఎప్పుడంటే సాయంకాలం 6 గంటలు. యూదుల ఆచారం ప్రకారం మరి సాయంకాలం తర్వాత వాళ్ళు పాతి పెట్టారు. అందుకే కొంతమంది పాతి పెట్టేశారు. దేవుడు కృప అనమాట. అయిపోయింది, మొదటి రోజు అయిపోయిందా లేదా? యూదుల క్యాలెండర్ ప్రకారం ఒక రోజు అయిపోయింది. నెక్స్ట్ శనివారం నాడు
నెక్స్ట్ ఆదివారం ఉదయం అవుతుంది, ఆయన తిరిగి లేచారు. కొంతమంది ఏమంటారు 3 దినాలు ఎలా అయినా అంటారు. మరి శుక్రవారం నాడు కొన్ని గంటలు వస్తుందంటే రోజు, శనివారం రోజు, మరి ఆదివారం ఎప్పుడు తెల్లవారం ఉంటారు. తెల్లారంటే లేచాడు వేసుకోడు, 6 తర్వాత లేచాడు వేసుకోడు. ఎంతసేపు వేసినా ఒక రోజు కింద కౌంట్ చేస్తారు. అంటే అప్పుడు ఎందుకు చెప్పండి, 3 దినములు. 3వ దినములు లేచినట్టు 3 దినములు అయిన తర్వాత కూడా లేచినట్టు. బైబిల్ ఎక్కడ తక్కువ కదా. మరి ఈ విధంగా వేసుకున్న వాళ్ళు 3వ దినములు లేచాడు. ఇది నిజంగా ఎంతో గొప్ప విషయం చూడండి. అందుకే మనం ఆలోచించుకోవాలి. ఈ వాక్యం చదువుకొని ఈరోజు మనం ప్రభువుని ఆరాధన చేసుకున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 24-25 వచ్చిన రోమాపత్రిక 8వ అధ్యాయం 24-25 వచ్చిన నిరీక్షణ అని మాట అడగలేదు తీసుకున్నాం. నిరీక్షణ కలిగిన వారిని రక్షించబడింది. నిరీక్షింపబడింది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూస్తున్న దాని ఎవరు నిరీక్షించడం? 25 మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అది ఈ 2 వచనాలు బట్టి ఒక చిన్న విషయాన్ని గుర్తించాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు అందరూ కూడా తెలుసుకుంటాం. నిరీక్షణ అంటే ఏంటంటే ఎదురు చూడాలి. మనమందరం దేని కొరకు ఎదురు చూస్తున్నాం అనే ప్రశ్న వేసుకుంటే ఆన్సర్ ఏం చెప్తారు తెలుసా? దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం. దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం అంటే అర్థం ఏంటి? ఒకటే ఇక్కడ చెప్పాడు తెలుసా, ఆయన వచ్చాడు ఈ లోకానికి, వచ్చి చనిపోయి తిరిగి లేచాడు. లేచి ఆయన వెళ్ళిపోయాడు, ఆరోహణం అయిపోయాడు. వెళ్ళిపోతూ అపోస్తలుల 1వ అధ్యాయం ఏమంటాడంటే ఏ రీతిగా ఈయన వెళ్ళిపోయాడో 1వ అధ్యాయం ఏదో చదువుతారు ఎవరన్నా? అది 1వ వచనం కాదు, 1వ అధ్యాయంలో మొదటి అధ్యాయంలో ఈ వచనం ఉంటుంది. ఆయన ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా రాబోతున్నాడని 9వ 10వ వచనం చూడండి ఒకసారి. కలమే మనుషులారా ఎక్కడ 11వ వచనం. మీరెందుకు నిలిచి యేసుప్రభు పైకి వెళ్ళిపోయాడు, పైకి తిరిగి లేచి ఆయన యేసుప్రభు తిరిగి లేచి 40 రోజులు 500 మంది కంటే ఎక్కువ మంది కనపడ్డాడు. చాలా మందిని దర్శించారు. ఆ వివరాలు చెప్పాలంటే చాలా సమయం పడుతున్నాను. ఇంక్లూడెడ్ మనకి బైబిల్లో ఉన్నాయి. ఆయన దగ్గరగా 11 సార్లు కనపడ్డాడు. 11 ప్రత్యక్ష 40 రోజులు 500 మంది కంటే ఎక్కువ ఎంతమందిని దర్శించాడు. చాలా నిరూపించబడ్డాడు. నిరూపించబడి ఆయన పైకి వెళ్ళిపోయిన తర్వాత అందరితో కొన్ని విషయాలు చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అందరూ అట్లా వెళ్తున్నారు ఆకాశంలో. అప్పుడు దేవదూతలు వచ్చి ఇలా అన్నాయి, ఏమన్నా చూడండి, మీ యొద్ద నుండి మరణమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళడం మీరు చూస్తున్నారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చాడు. ఏ రీతిగా అయితే పైకి వెళ్ళాడో అదే రీతిగా ఈ యేసే, ఎవరు అనుకుంటారు మరి వారియర్స్ కాదు, మన యేసే, ఈ యేసే మళ్ళా తిరిగి ఆయన వస్తాడు. ఎలా వెళ్ళాడు? ఆయన వచ్చాడు, జీవించాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి మళ్ళా చనిపోయాడు. లాజరు చనిపోయాడు, మళ్ళీ లేచాడు, మళ్ళా చనిపోయాడు. దాన్ని ఏమంటారంటే పునరుజ్జీవం అంటారు, పునరుజ్జన్మ అంటారు, పునరుద్ధానం అంటారు. పునరుద్ధానం అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయన చనిపోవాలి, మరణాన్ని కూడా జయించి తిరిగి లెగవాలి, లేచిన తర్వాత మళ్ళీ చనిపోకూడదు, ఇంకెప్పుడు చచ్చిపోకూడదు. దాన్ని పునరుద్ధానం అంటారు అన్నమాట. అట్లాగే పునరుద్ధానం లోపల ఎవరు జరిగింది? ఒక్కరు సరే, ఒకే ఒక ఆయనే యేసుక్రీస్తు. గుడ్ న్యూస్ ఏంటి తెలుసా? ఈ పునరుద్ధానం ఎందుకంటే మళ్ళీ తిరిగి నీకు జరగవాలి, అదే పునరుద్ధానం నీకు జరగవాలి. ఎంత సంతోషం చూడండి. మన నిరీక్షణ చూడని దాని కొరకు మనం కనిపెట్టుకుంటాం. మనం చూడలేదు కానీ దాని కొరకు విశ్వాసంతో ఒక భక్తిని
చేస్తూ ఆరాధిస్తూ మనం కనిపెట్టుకుంటున్నాం ఆ రాకడ. అది ఎంత మంచి రాకడ చూడండి. ఎలా ఆయన చూడండి, మనకి రహస్య రాకడతో పని ఉంది. రెండవ రాకడతో మనకు పని లేదు. ఏ రాకడతో ఉంది? రహస్య రాకడతో మనకు పని. వచ్చాడు యేసు ప్రభు, నమ్ముతున్నారు కదా అందరూ. వచ్చాడు, వెళ్ళాడు. రెండు పాయింట్ తెలుసా మీకు? మళ్ళా వస్తాడు. తెలుసా లేదా? మీరు చెప్పండి. ఇక్కడ సిస్టర్స్ అంతా చెప్పాలమ్మా, మీకు నిజం చెప్పండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని తెలుసా? యేసు ప్రభు మరణించాడని ఒకటి చాలా ఈజీ ఉంది. చాలా మంది నాకు చెప్పండి, మీకు పర్లేదు, రూపాయలు చెప్పాలి కదా. వచ్చాడు, ఓకే. ఆయన ఈ లోకంలో మరణించాడు, తన సమాధి చేయబడ్డాడా, తర్వాత తిరిగి లేచాడా, పనులకు తిరిగిపోయాడా, మళ్ళా తిరిగి వస్తాడా? మళ్ళీ వస్తాడా? ఖచ్చితంగా వస్తాడు. మీరు చనిపోతారు కదా నాకు తెలియదు, అది ఖచ్చితంగా చెప్పాలి. ఆయన రాకుండా ఖచ్చితంగా వస్తాడని చెప్పాలి. ఎందుకు తెలుసా? ఒకవేళ పోస్తాం రహస్య రాక ఈరోజు రాత్రి జరిగింది అనుకోండి, మళ్ళీ ఎంతమంది చనిపోతాం చెప్పండి? మనం బతికే ఉంటాం. మన మరణానికి గ్యారెంటీ లేదు, కానీ యేసు ప్రభు రాకుండా మాత్రం పండగ గ్యారెంటీ వచ్చు. నేను చనిపోయిన తర్వాత యేసు ప్రభు వస్తాడే చెప్పలేము, నేను బతుకున్నాగానే చెప్పలేము. అది దేవుడి చేతిలో ఉంటుంది. అందుకే రహస్యం అన్నాడు. రహస్యం అంటే ఆయన రహస్యంగా భూమి మీదకి రాబోతున్నాడు. వచ్చి ఏం చేస్తాడు? ఆయన ఎలా వస్తాడు ఫస్ట్ చెప్తాను, ఎలా వస్తాడో చెప్తాను. చెప్పిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అది కూడా చెప్తాను. ఈరోజు ఆ విషయాలు మీకు చెప్పాలని అనుకున్నాను. మొదటిగా ఆయన ఎలా వస్తాడో చెప్తాను. మొదటి దశలోకి రాసిన పత్రిక, అందరూ మొదటి దశలోకి రాసిన పత్రిక ఈ వచ్చిన కూడా కొంచెం చూస్తా చదువుదాం. నేను కావాల్సిన పాయింట్ చదివిస్తాను. అందరూ కూడా 186 పేజీ 4వ అధ్యాయం. అందరికీ 4వ అధ్యాయం 16వ వచనం దయచేసి చదువుదాం. ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఈ మాట ఇది రహస్య రాకడ. ఇది రహస్య రాకడ సంబంధించిన విషయం అన్నమాట. ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. ఎలా వస్తాడు యేసు ప్రభు? పరలోకం నుంచి దిగి వస్తాడు. దిగి వచ్చిన ఎక్కడికి వస్తాడు? భూమి మీదకి రాడు. ఎక్కడికి వస్తాడు తెలుసా? మధ్యాకాశానికి వస్తాడు. ఆయన మధ్యాకాశానికి వస్తాడని బైబిల్ చాలా స్పష్టంగా కనబడతాం. చాలా స్పష్టంగా ఉన్నాం. లేదు, జాగ్రత్తగా ఉన్నాం. పరలోకం నుంచి ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఈ మాట. పరలోక రాజ్యం నుంచి మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎలా వస్తాడని ఉంది? 3 పాయింట్లు ఉన్నాయి. చెప్తారు ఎవరన్నా 3 పాయింట్లు? 1 2 3. చూసారా? 3. మొదటి పాయింట్ చెప్తారు. ఆర్భాటంతో ఎందుకు రావాలి? ఎందుకు రావాలి తెలుసా? ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా. పరలోకం నుంచి ఆర్భాటంతో వస్తారు. రహస్య రాక రావాలి కదా. మీరు చెప్పండి ధనుష్, మనందరం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు ఎన్నోషు సీక్రెట్గా రావాలనుకుంటాడు. ఎట్లా వస్తాడు చెప్పండి? ఎన్నోషు సీక్రెట్గా మీకు ఎవరు తెలియకుండా రావాలనుకుంటాడు. బయట నుంచి ఎలా వస్తాడు? డోర్ తీసినప్పుడు సౌండ్ అయిందా లేదా? వాసవి డోర్ తీసినప్పుడు సౌండ్ అయిందా లేదా? అయిందంట. ఎన్నోషు సీక్రెట్గా రావాలనుకుంటాడు అమ్మా. అప్పుడు డోర్ తీసినప్పుడు ఎలా తీస్తాడు? వచ్చాడు, ఇక్కడ బాటిల్ తీసుకుపోయాడు. ఎప్పుడు వచ్చాడు? తీసుకెళ్ళాడు. నేను వచ్చాను అనుకున్నాడు. ఎట్లా వచ్చావమ్మా? అదే నేను ఎక్కడే ఉన్నాను. వచ్చాడు. రహస్యంగా వచ్చేటప్పుడు ఎవ్వరు కూడా ఆర్పాటాలు చేయరు. మరి ఎక్కడంటే ఆర్పాటంతో వస్తానంటుంది. మళ్ళీ రెండోది ఏంటంటే దేవుని బోలతో, మళ్ళీ ప్రధాన శబ్దం. ఇప్పుడే మీకు జాగ్రత్తగా ఈ మాట ఎందుకు వస్తాడంటే ఇక్కడే మీరు జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పాయింట్ మళ్ళీ మధ్య నేను అడుగుతాను కీర్తన సంవత్సరాలు కూడా. ఎందుకంటే ఇది తెలిస్తే నీ జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఇది నగ్న సత్యం. చాలామంది ఏంటంటే యేసు ప్రభు వస్తాడని చెప్తే ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోవాలని కూడా ఉంది మొబైల్లో తెలుసా? ఎవరు పట్టించుకోవాలి ఎక్కడ ఉందంటే అది మొదటి దశలో రాసుకుంటారు. 5వ అధ్యాయం చెప్పుకుంటారు. 5వ అధ్యాయం
చూడండి ఎలా ఉంది ఒకసారి, ఎలా ఉన్నారంటే 3వ వచనం. లోకులు లోకులు నెమ్మదిగా ఉన్నది. నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రశస్త వేదన వచ్చినట్టు వారికి ఆ. ఆకస్మికగా నాశనము సిద్ధుచున్నది. లోపల ఏమనుకుంటారు చెప్పండి? నెమ్మదిగా వేసుకో తర్వాత ఇప్పుడు యేసుప్రభుకి రాకడ నుంచి, ఆయన పునరుద్ధానం నుంచి, రెండోసారి నమ్మి నుంచి వస్తున్న విశ్వాసం కూడా ఒక ఆమె పాస్టర్ గారు చర్చిలో అంత చక్కగా ప్రభు త్వరగా రాబోతున్నాడు, ఆయన ఆకాశం మేఘనుడు రాబోతున్నాడు, రహస్యంగా రాబోతున్నాడు అని చెప్పమాట. ఎక్కడ నిద్రపోతున్నాడమ్మా చూడండి ఆశ్చర్యం, నిద్రకొస్తుంది మాకు అసలు సిద్ధపడదు, అసలు ప్రార్థన వచ్చి నిద్రపోతాం అయిపోయిందా ప్రార్థన చూసారమ్మా. నిజం కొంచెం మనం ఏంటంటే బాగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రభు తప్పకుండా వస్తారు. చాలా సీరియస్గా ఆలోచించాలి, సీరియస్గా ఉండాలి దేవుడి విషయాలు. ఆయన పరలోకం నుంచి ఈ భూమి మీదకి రాడు కానీ రహస్యంగా మధ్యాహ్నానికి వస్తాడు. వచ్చినప్పుడు మొట్టమొదటి ఆర్పాటు ఎందుకు చేస్తాడు తెలుసా? ఇక్కడే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. మధ్యాకాశంలో ఎవరున్నారు తెలుసా మీకు? ఎఫెసీ పత్రిక 2:2 ఎవరున్నారు? మధ్యాకాశంలో ఎవరున్నారు? ఎఫెసీ పత్రిక 2 వాటిని చేయించు వాయుమండల సంబంధి అయిన అధిపతి. వీడు ఎవరో తెలుసా? వీడు అధిపతి ఉన్నాడు ఎవరు? ఎఫెసీ పత్రిక, అదే ఎఫెసీ 6:14. ఎనగా మనము 12 చదవండి. మనం పోరాడుతుంది ఇక్కడ ఏదో వచ్చినది 12. అక్కడ వచ్చిందా? సరే అది చదువు నువ్వు కరెక్ట్గా. ఆకాశ అక్కడి నుంచి ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము అక్కడించాడు. దురాత్మల సమూహం ఎక్కడ ఉంది? ఆకాశ మండలం. అక్కడ ఉన్నాడు ఈ వాయుమండల అధిపతి. దురాత్మల సమూహం అంటే మీకు అర్థం కాలేము. ఎవరంటారు? ప్రతిభకి ప్రశాంతి మీకు అర్థం కాలేము. దెయ్యాల గుంపు ఇప్పుడు అర్థమైంది. దురాత్మల సమూహం అంటే చాలా మీకు అర్థం కాదు. దెయ్యాల గుంపు అంటే అర్థమైంది లేదు మీకు. ఖచ్చితంగా రోగస్థానానికి దెయ్యాల గుంపు అని చెప్పాలి. మీకు ఈ ఏరియాలో దురాత్మ అంటే తెలియదు. దురాత్మల సమూహం వాళ్ళు మధ్యాకాశం టెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పరలోకం నుంచి భూమి మీదకి మంచి మంచి విషయాలు జరుగుతున్న వాళ్ళు ఆఫ్ చేస్తారు. దానియేలు 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎందుకున్నాడు తెలుసా? దానియేలు ఉపవాసం ఎందుకున్నాడు తెలుసమ్మా? 70 సంవత్సరాలు యూదులు చెరలో ఉంటే ఆ చెర కంప్లీట్ అయింది. చెర కంప్లీట్ అవ్వగానే దానియేలు వాళ్ళ ప్రజల కోసం ప్రభా చెర కంప్లీట్ అయింది, తిరిగి యెరూషలేముకి వెళ్తారు, అసలు నా ప్రజల పట్ల నీ చిత్తం ఏంటయ్యా, అది నేను తెలుసుకోవాలనుకున్నాను. ఇశ్రాయేలు ప్రజల పట్ల భవిష్యత్తులో నువ్వు వాళ్ళ పట్ల ఏం చేయబోతున్నావు, అది నాకు కావాలి అని 3 వారాలు ఉపవాసం ప్రకటించుకొని అసలు ఏం తెలియదమ్మా, జస్ట్ నీళ్ళు కూడా తాగి అట్లా అందపరిస్తాయి. వెళ్ళిపోయాడు మనిషి. 3 వారాలు ఇతనికి ఒక గొప్ప మర్మం, ఒక మంచి విషయం చెప్పాలని దేవుడు పరలోకం నుంచి ఒక దేవతను పంపించాడు. పంపిస్తే మధ్యాకాశంలో వాళ్ళు అడ్డుపడి అసలు రానిపోతుంటే ఒక రావణ నుంచి వేసుకుని ఫస్ట్ గాబ్రియల్ పంపించాడు. గాబ్రియలు ఆ దురాత్మ సమూహం ఎదుర్కొని కిందకు వచ్చి దానియేలు చెప్పాలి ఆ విషయం. కానీ ఫైటింగ్ చేస్తారు. ఇక దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మిఖాయేలు పంపించాడు. మిఖాయేలు ఏం చేస్తాడంటే మధ్యాకాశంలోకి వచ్చి ఆ దురాత్మతో పోరాడి అక్కడి నుంచి ఒక గాబ్రియల్ దేవతకు వచ్చి నాకు వర్తమానం వచ్చాడు. ఏ వర్తమానం తెలుసా? 70 వారాల ప్రవచనం. ఆ రోజు నిజంగా దానియేలు అలా ప్రార్థన చేయడం మనకు ఆ విషయం తెలిసేది కాదు. అంటే అది తెలియకూడదు వాళ్ళకి. అది తెలిస్తే ఈ ప్రజలందరి పట్ల దేవుని చిత్తం అర్థమైపోయింది. ప్రభు చిత్తం వాళ్ళకి తెలియకూడదు, దేవుని ప్రేమ వాళ్ళకి అర్థం కాకూడదని దురాత్మ నిన్ను అడ్డుపడుతుందని తెలుసమ్మా. మీకు తెలుసు, మీకు మంచి చేయకుండా ఎందుకు దురాత్మ ఉంటే తెలుసు పైన. మరి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు రహస్యంగా సీక్రెట్గా వస్తానని ప్లాన్ చేస్తున్నాడు. ఈలోపు దురాత్మలు ఏం చేస్తున్నాడు? అడ్డుపడతారు. అందుకని దేవుడు ఏం చేయాల్సి వచ్చిందంటే
ఈ దురాత్మల సమూహం ఈ బ్యాచ్ని ఏ బ్యాచ్ అంటానంటే నేను ఇలా పెట్టుకున్న పేరు గాలి బ్యాచ్ అని పెట్టుకున్నాను. గాలి బ్యాచ్ అంటే అర్థం తెలుసా? మధ్యాకాశాలు ఎవరుంటారు? వాయుమండలాలు కాదు, వాళ్ళు గాలి వాళ్ళు అన్నమాట. గాలి అంటే తెలుసు, పని పాట ఉంటుంది కాదు. ఇంక వేసిన కాంటి ఏం చేస్తారు? ఎవరు చెడగొట్టాలా? కొంతమంది పిల్లలు కాలేజీలో ఎందుకు జాయిన్ అవుతారంటే తెలుసా మీకు? మీకు తెలుసా? వాసవి మాధురి కాలేజీకి వెళ్ళాల్సి వస్తుంది. చెప్పి వినడం జాగ్రత్త. నెక్స్ట్ కాలేజీకి వెళ్తుంది శ్రవంతి, వినమ్మా. 2 సంవత్సరాల తెనాలి తిరుగుతున్నా నేను మాకు తెలియదు అందులో. ఈ గాలి బ్యాచ్ ఎందుకు వెళ్తారు తెలుసా? చదువుకుంటే పర్లేదు కదా అసలు వాళ్ళకి కొన్ని దేహాలు పట్టినాయి. ఆ దేహం పేరు ఏంటో తెలుసా? ప్రేమించడం. కానీ చదువుకోరాము వీళ్ళు. ఏ అమ్మాయి జీవితాన్ని పాడు చేయాలా? ఇది కాకపోతే జాగ్రత్త, ఆ గాలి చేతిలో పడతాము మీరు. ఆ గాలి ఎందుకంటే బైబిల్ ప్రకారం అంటే నేను తిట్టట్లేదు వాడు. దేవుడు పెట్టి వాయుమండలం దురాత్మలు మంచిగా ఉన్నట్టు పాడు చేయాలి. జాగ్రత్త. వాడు ఏ రూపంలో రావచ్చు, చేతులు సెల్ ఫోన్ రూపంలో కూడా రావచ్చు. ఎట్లా వస్తాడో తెలియదు. చాలా ఎఫెక్టివ్గా వస్తాడు, చాలా అట్రాక్టివ్గా వస్తాడు, చాలా చక్కగా వస్తాడు. మీరు ఉన్నటువంటి దురాత్మలు నల్లగా పురుగుగా ఉండవు, అవి చాలా స్మార్ట్గా ఉంటాయి, చాలా చక్కగా ఉంటాయి. వాడు ఏం తెలుసు? నీ చదువును పాడు చేయాలి, నీ భవిష్యత్తును పాడు చేసేయాలి, నిన్ను కొలాప్స్ చేసి నిన్ను నామరూపాలు చేయాలి. అది ప్లాన్ చేసుకొని ఒక వ్యక్తి రూపంలో వస్తాడు. చాలా మంచి వ్యక్తి, మీ నాన్న కంటే మీ అమ్మ కంటే ఎక్కువగా ప్రేమిస్తానని చెప్తారు వచ్చి ఆ బాలుడు. నేను ఎందుకు అంటున్నాను తెలుసా? వాడు ఆ అధిపతమ్మ. జాగ్రత్త. నీ ఫస్ట్ ఇంట్లో చాలా ఉన్నాయి. దేవుడు ఉన్నాడు, తర్వాత పేరెంట్స్ ఉన్నారు, తర్వాత సేవకులు ఉన్నారు, తర్వాత సహవాసం ఉంది. ఇంతమందిని దాటి ఆ బ్యాచ్ దగ్గరికి వెళ్తావా నువ్వు? జాగ్రత్త. వాడు చెప్పి దేవుడు ముందుగానే చెప్పాడు. వాడు దేవుడిని అంటగిస్తున్నాడు ఉండడానికి పెద్ద లెక్క వాడికి. తప్పక మీరు పడగొట్టేస్తారు అంతే. అసలు ఎంత భయంకరం అంటే అడ్డం పడే బ్యాచ్ అన్నమాట ఇది. మంచి మంచి విషయాలు. అందుకే దేవుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఆర్భాటం చేస్తాడు. ఆర్భాటం చేసినప్పుడు ఏమైంది తెలుసా? ఈ బ్యాచ్ అంతా చెదిరిపోతారు దేవుడు. ఓ అన్నారు దేవుడికి. అందుకనే కొన్నిసార్లు దేవుడు హడావుడు చేయాలి, ఆర్భాటం తొలగిస్తాడు. అలా వచ్చిన మధ్యాహ్నం ఈ బ్యాచ్ అంతా ఎక్కడికక్కడ కదిలిపోతారు. కదిలినంత మాత్రం ఎవరో ఒకటే ఉంటారు. ఇప్పుడు ప్రధాన దూత శబ్దం. ప్రధాన దూత మీరు బైబిల్లో సంఖ్యాకాండం 10వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదివితే పాత కాలంలో మీరు తీయదులే. సంఖ్యాకాండం 10 నుంచి 10వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మీరు బైబిల్లో చదివితే పాత కాలం మీ అందరూ చదివారు సంఖ్యాకాండం ఆల్రెడీ. దేవుడు మోషేకి 2 బోర్లు చేయించుకోమంటాడు, 2 బోర్లు. దాంట్లో బోర్ ఎందుకు తెలుసా? శత్రువులు వస్తున్నప్పుడు వాళ్ళ మీద యుద్ధం ప్రకటించడానికి సేన అందరూ ఒకసారి గ్యాదర్ అవ్వాలి. అలా గ్యాదర్ అవ్వాలంటే ఒక బోర్ ఊపుతారు. ఆ బోర్ని బట్టి వాళ్ళందరూ వచ్చేస్తారన్నమాట. ఆ బోర్ సౌండ్ వింటే వాళ్ళు యుద్ధానికి సిద్ధం. బోర కొంచెం హైగా ఊతేనేమో రావాలి, లోగా ఊతే ఇంకోటి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఇరాన్ బాంబు వేస్తే ఆ మిసైల్స్ వచ్చినప్పుడు ఒక సైరన్ సౌండ్ వస్తుంది. ఆ సైరన్ సౌండ్ రాగానే ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారు? అంతర్లో వెళ్ళిపోతున్నారు. సిగ్నల్ ఇచ్చారు వాళ్ళు. చూసారు సౌండ్ వస్తాయి. పోలీసులు ఇప్పుడు 104 మ్యానర్స్ కదమ్మా అన్నారు. దాని సౌండ్ ఎలా ఉంటుంది? పోలీసుల సౌండ్ ఎలా ఉంటుంది? మీరు గమనించాలి. దీంట్లో 104 మ్యానర్స్ కదా, క్షమించి 104 అదే 108 మైనస్ ఉన్నప్పుడు సౌండ్ ఎలా ఉంటుంది? తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తారు కదా, వాళ్ళ విజులు ఒక రకంగా ఉంటాయి. తర్వాత మళ్ళీ ఇల్లు ఉంటారు కదమ్మా, ఎవరు? పోలీసు సౌండ్ వేరే గుర్తించాలి. 24 ఎమర్జెన్సీ అబ్బాయిని అంబులెన్స్ వేసుకున్నారు. అంబులెన్స్ ఎలా ఉంటుంది? సౌండ్ మొయ్యి మొయ్యి మొయ్యి, గ్యాప్ ఉంది దానికి. మొయ్యి మొయ్యి ఆపండి అనకూడదు. అది చేయాలి. ఎందుకంటే తెలుగు తొలగడు. ఎందుకంటే చాలా ఇమీడియట్ ఈ అబ్బాయిని ఎమర్జెన్సీలో ఉన్నాడు అనడానికి. అందుకే మేము ముందు మీరు కాలేజ్ మొదటి ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? వాళ్ళకి ఇచ్చేసేయాలి మనం. ఎందుకంటే సౌండ్ అనమాట. అదే పోలీసులు దానికి వస్తుంటే మీరు వెంటనే బయటకు పారిపోవాలి. కమలైతే మనమైతే మన మనం వెళ్ళిపోవాలి. దొంగతనం చేసిన ఏం చేస్తాడు? పోలీసులు దేనికి కాదు కదా, దొంగతనం చేసి ఒక జీప్ దొంగిలించుకుని వెళ్తున్నారంట దొంగతనం చేసి. కానీ పోలీసులు పాప ఆ విషయం తెలియదు. కానీ పోలీసులు ఏంటంటే వాళ్ళ మానవాడు సైన్ కొట్టుకుంటుందంటే ఏడు భయం వదిలేసి ఆ జీప్ వదిలేసి చాలా వెళ్ళిపోయారు. వీళ్ళు కూడా వెళ్ళిపోయారు మామూలుగా. వీళ్ళు కూడా ఎవరు పోలీసులు కూడా వెళ్ళిపోయారంట. వీళ్ళు మళ్ళీ పార్టీ వెళ్తే పోలీసులు లేరని ఏం తెలిపారంటే వాళ్ళ మానవాళ్ళు నీకెందుకు ఒక భయం కానీ ఎవరు తరగకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మధ్యాకాశాల్లోకి వచ్చి దేవుడు ఏం చేస్తాడంటే ప్రధాన దూత శబ్దం మిఖాయిలు సౌండ్ చేస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఓ దురాత్మ సమూహంలాగా మీ మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నా అంటాడు. ఇప్పుడు 2 పాయింట్లు అయిపోయింది. ఇక్కడ ఆర్భాటం ఎందుకు చేస్తాడో తెలుస్తుందిగా, శత్రువులు చెదగొట్టడానికి. ప్రధాన దూత శబ్దం ఎందుకు చెప్పండి?
వాళ్ళతో యుద్ధం చేస్తాడు దేవుడు మధ్యాకాశంలో రహస్య రాగంలో. ఇప్పుడు మూడోది ఏముంది? ఇప్పుడు మూడోది ఏంటమ్మా? సరే చదవలేదు. దీన్ని కడ బోర అంటారు. దేవుని బోరతో జాగ్రత్త వినాలి, కాన్సన్ట్రేషన్ వినాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 25 చదవండి. యోహాను 5:25 దేవుని గురించి 45. యోహాను సువార్త 5:25. వృద్ధులు దేవుని కుమారుని శబ్దమును విను గడియ వచ్చుచున్నది. కాబట్టి వృద్ధులు దేవుని కుమారుని యొక్క శబ్దం. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు జనరల్గా. మీకు అందరికి బైబిల్లో సమాజం అందరూ అధికారి యాయుడు తెలుసా? యాయుడికి ఎంతమంది కూతుర్లు? ఎవరు చెప్తారు ఇక్కడ? ఒక్కడే. ఎన్ని సంవత్సరాలు తెలుసా? అంటే 12 సంవత్సరాలు. చనిపోక ముందు అతను యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. సరే వస్తున్నా 18 వీలోపు చనిపోయిందాం. సరిగ్గా ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంటి దగ్గర వాతావరణం ఎలా ఉంది ఎవరు చెప్తారా? ఈ ఏడుపులు, గడపలు, కేకలు, సౌండ్లు, పిల్లల పురుగులు సౌండ్ ఎందుకు వినపడదని. ఆమె చనిపోయిందాం. ఇంట్లో వాళ్ళ నాన్న వాళ్ళ తెగ ఏడుతున్నారు. ప్రభు వెళ్ళి ఏం చేశాడు తెలుసా? ఆ మంచం దగ్గర కూర్చోబెట్టి జాగ్రత్త ఇలా కూర్చొని ఏమన్నాడు తెలుసా? చిన్నమ్మ లే అన్నాడు. ఒక దెబ్బ వేసిందమ్మా. మరి ఇంతకుముందు ఇన్ని సౌండ్లు లేవలేదంటేమా? నా ప్రశ్న అది, మీరు చెప్పండి. ఇంతమంది సౌండ్లు చేశారు కదా, ఆ చచ్చిపోయిన లేవలేదా? యేసు ప్రభు వచ్చి ఆ చిన్నదానా లే అన్నాడు. పక్కన వేసింది. మీరు ఒకసారి ఆలోచించారు ఈ విషయాన్ని. ఎలా లేసింది? అదే నేను చెప్తుంది. వృద్ధులు దేవుని శబ్దం, ఆయన సౌండ్లో జీవం. రేపు జరుగుతుంది ఇక్కడ ఏంటి తెలుసా? అందరికి కనపడదు ఈ సౌండ్. అన్ని సౌండ్లు మనకు కనపడదు. లోకంలో గోల్డ్ సౌండ్ చేస్తాడు సైతాను, నిన్ను డిస్టర్బ్ చేస్తాడు. రకరకాల లోకం, శరీరాశులు నిన్ను డిస్టర్బ్ అయినా ఆ సౌండే నీకు కనపడదు. నీకల్లా ఒకటే, ప్రభు వస్తున్నాడు, ప్రభు పునరుద్ధరణాడు, నేను పునరుద్ధరణ అవుతాను. ప్రభు వస్తున్నాడు, నేను వెళ్ళిపోవు. ప్రభు వస్తున్నాడు, ఆయన వస్తున్నాడు, ప్రభు రా రా రా. ఇదే మైండ్లో ఉంటావు. ఈలోపు ఎంతమంది సౌండ్ చేసినా, నేను ఎంతమంది చెడగొన ఏం పట్టించుకోవాలి. నీ కాన్సెప్ట్ అలా ఏంటంటే దేవుడు పునరుద్ధరణ అయ్యాడు, నేను పునరుద్ధరణ అవుతాను. ఇదే నీ కాన్సెప్ట్. ఈలోపు ఎంతమంది ఎన్ని చేసినా, తిట్టినా కొట్టినా ఏది నీ సౌండ్లు వినపడవు నీకు. అమ్మ బాగా తెలక్షణ మిమ్మల్ని ఎవరో భయంకర తిడుతున్నారా? నాకు వినపడలేదండి. ఆమె సౌండ్ అలా ఏంటి తెలుసా? వృద్ధులు దేవుని కుమారుడు సౌండ్. ఆ పిలుపు కోసం రెడీగా ఉంది ఇక్కడ. ఎంతమంది తిట్టినా, ఎంతమంది రకాల ముందు చేతులు ఎరగదీసినా ఆమె పట్టించుకోరు. ఎందుకంటే ఆమె ఏం వినపడవు ఆమెకి. ఇప్పుడు చనిపోయిన ఏమికి ఈ చుట్టుపక్కల ఎన్ని సౌండ్ చేస్తే వినపడాల. యేసు ప్రభు వచ్చి చిన్నదానంగా దెబ్బ రెడీ అయిపోయింది. అంతెందుకు? చచ్చిపోయిన లాజరు ఎన్ని రోజులు ఉన్నాడు సమాధిలో? 4 రోజులు. యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు తెలుసా? ఆ రాయి తొలగించున్నాడు. ఆ రాయి తీశాడు. అప్పుడు చూడమ్మా, ఎంతమంది ఏడ్చినా ఆయన లేవలేదా? ఆ సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయట ఉన్నాడమ్మా. బాబుని తట్టించాడు. చెప్పండి. మృతులు దేవుని కుమారుని యొక్క సౌండ్ శబ్దం విని రేపు అదే జరుగుతాం. ఏం తెలుసా? మృతుల పునరుద్ధానంలో సరిగ్గా కరెక్ట్గా ఏం జరుగుతుంది తెలుసా? దేవుని బోర ఉంటాడు. ఆ బోర సౌండ్ ఎవరు కనపడుతుందంటే ఇద్దరు కనపడుతుంది. ఒకటి, మనకంటే ముందు ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు అప్పుడు దాకా పరిశుద్ధులు కొంతమంది చనిపోయారు. చనిపోయి సమాధులు పెట్టారు వాళ్ళు. వాళ్ళు ఎలా చనిపోయిన వాళ్ళు సమాధి చేసినా సముద్రాలు చనిపోయి ఎక్కడో లెక్కలు అప్పుడు చెప్పేశారు అంతే ఎవరు వాళ్ళు. ఆదాము మొదలుకొని అప్పుడు కొన్ని వేల సంవత్సరాల కింద చనిపోయిన వాళ్ళందరూ సమాధుల్లో ఉన్నారు. ఈ సౌండ్ ఆ సమాధుల్లో కూడా అంత పరిశుద్ధుల శరీరాలు, పరిశుద్ధుల యొక్క బాడీలో ఈ సౌండ్కి ఒక్కసారిగా ఆ సమాధులు బ్రేక్ అయి లెగుస్తున్నాడు. ఎవరు కాదు, సజీవులు ఒకరు మనం ఉన్నాం అనుకోండి. ఇప్పుడు మనందరం ఇప్పుడు ఉన్నాం, అందరు కనపడదు ఆ సౌండ్. ఒకరు మనలో 4 సిద్ధపడ్డారు అనుకోండి, మిగతా వాళ్ళు లోకల్లో ఉన్నారు అనుకోండి, 4 ఉన్నారు. ఆ 4 ఆ సౌండ్ కనపడదు, మిగతా వాళ్ళకి ఎవరు కనపడదు. ఇదే ట్విస్టింగ్ అన్నమాట. చచ్చిన వాళ్ళకి ఆ సౌండ్ కనపడుద్ది, చచ్చిపోయిన వాళ్ళకి. అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో మనం ఎవరో తెలుసా? చచ్చిన వాళ్ళ ఉంటారు. బతికిన వాడికి వినపడదమ్మా సౌండ్. ఇప్పుడు ఆ నిజంగా అమ్మాయి చచ్చిపోయింది కాబట్టి వినపడేది సౌండ్. అది బతుకుంటే వినపడేది కాదు. అంటే దీని ఆత్మ సంబంధం అర్థం ఏంటంటే మనం ఈ లోకంలో ఎలా ఉండాలి? మార్పు నిలబెట్టేటువంటి వారిగా ఉండాలి. మనం ఈ లోకానికి మనం లోకానికి ఏమయ్యామో సిలువ వేయబడి ఉన్నాం అంటాడు దేవుడు. మనం లోకంలో ఉన్నాం, కానీ లోకం మంద కాదమ్మా, ఇది ఎవరిదో అన్నట్టు ఉండాలి. కొంతమంది అంటారు మీకు మంచి నాకే
అలాంటారంతే, ఎంతో పొగుడుతారు, నాకేమనిపించదాం. ఎంతో మంది అంటారు తగు మాత్రం అంతే, కానీ నిజంగా చెప్పాలంటే నా నిరీక్షణ దేవుడు. ఆ సౌండ్ ఎప్పుడే రెడీగా ఉంది. అందుకని మనం ప్రార్థన కొన్ని కోరుకునేది మరుగా చెప్తున్నాను. చాలా మంది పట్టించుకోరు ఈ మాట, తెలుసా మీకు? చెప్పిన మీరు ఏదో అనుకుని వెళ్ళిపోతాను, కానీ మీరు మాత్రం అట్లా దయచేసి అది ఖచ్చితంగా జరగబోతుంది. ఖచ్చితంగా ఆయన వస్తాడన్న యేసు రాక మౌనునా అని ఒక పాట ఉన్నాం. ఇప్పుడు వస్తాడని లేదు, ఇప్పుడు ఆ సౌండ్ వినాలి. మొత్తంగా సౌండ్ సమాధుల్లో ఉన్నవారు వినాలి. ఒకవేళ ప్రభుత్వం మీద బతుకుంటే మనకే పడదు. ఇప్పుడు వాళ్ళు మనము ఇద్దరము కలిసి ఎత్తబడిన తర్వాత, అది ఎత్తబడడం ఏం జరుగుద్ది ఒక్కొక్క పాయింట్ చెప్తాను. ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఆ సౌండ్ విన్న తర్వాత మొదటి దశలో రాసిన పత్రిక క్షమించండి, మొదటి కొడుకులు రాసిన పత్రిక 15:51. నేను చెప్పిన మాట అర్థం. మొదటి కొరింథీ 15:51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుస్తున్నాను. మనమందరం నిద్రించము, కానీ నిమిషంలో ఆ, ఒక రెప్పపాటున ఆ, కడపడ పురుగును రోగగానే మార్పు పొందుదుము. మండలించడము, మార్పు పొందుదుము. మనమందరము మార్పు పొందుదుము. ఫస్ట్ జరిగేది ఏంటి తెలుసా? ఎప్పుడైతే ఆ సౌండ్ మనం వింటామో ఈ ఎముకల్లో, ఈ శరీరాలకు ఏమో తెలుసా మార్పు చేస్తాం. అంటే ఏమొస్తుందంటే ఈ శరీరం పోయి ఏమొస్తుంది? పునరుత్థాన శరీరం చేస్తాం. కరెక్ట్గా శరీరం బతికిన మన బాడీలో ఏమవుతుంది తెలుసా? పునరుత్థాన శరీరాలు చేస్తాం. ఆ చచ్చిపోయిన బాడీలో కూడా పునరుత్థాన శరీరం. వారు మనము మార్పు పొందుతాము. జరిగి ఇక్కడ అది చాలా స్పష్టంగా చెప్పడం ఏమవుతుందంటే బీ చేంజ్డ్ అంటారు ఇంగ్లీష్లో. బీ చేంజ్డ్ అంటే కంప్లీట్గా మారిపోతాం. అద్భుతమైన మార్పు వచ్చేస్తాం. ఆశ్చర్యపోతారు ఆ సమయంలో. ఇది ఒకటి. రెండోది ఏం జరుగుతుంది తెలుసా? వెంటనే మొదటి దశలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 15 నుంచి చదవండి. నేను చెప్పిన మాట మీరు అర్థం చేస్తాను. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పిన దేవల్ల ప్రభు రాకడ వరకు సజీవులు నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఎవరు చెప్పండి? నిద్రించిన వారు, సజీవులు. నిద్రించిన వారు ఫస్ట్ వెళ్తారు, తర్వాత వాడుతారు మనం. నిద్రు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును నిరక్షణకు ఆకాశమండలమునకు మేఘముల కొనుక్కోబడదు. రెండో పాయింట్ అంటే కొనిపోబడదుము. రెండో పాయింట్ ఏం చెప్తుందంటే మార్పు పొందిన ఈ శరీరాలతో ఏం చేస్తే కొనిపోబడుట. ఎందుకంటే కొనిపోబడటం అంటే పైకి వెళ్ళిపోతాం అన్నట్ల. కొనిపోబడటం మాకు ఈ శరీరానికి పైకి వెళ్ళవడం కాదు. అందుకే శరీరాలు మార్చుకుని అది రెండు పాయింట్లు ఈజీగా కనపడుతుంది ఇక్కడ. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటి? మార్పు చెందుట. ఏం మార్పు చెందుతున్నాయి? మన శరీరాలు. తర్వాత ఏమవుతుంది? వెంటనే పైకి వెళ్ళిపోతాం. ఎంత నగ్న సత్యమో తెలుసా బైబిల్ చెప్తుంది. మూడో పాయింట్ ఏంటి తెలుసా? కొనుక్కోబడిన తర్వాత ఏం చేస్తామో తెలుసా? బైబిల్లో చెప్తుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. కొనుక్కోబడిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను. మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనం. వీళ్ళారా ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే చాలు ఆయనను చూద్దు. మూడో పాయింట్ కొనుక్కోబడిన తర్వాత ఏం చేస్తాం తెలుసా? ఆయన చూస్తాం. ఓహో ఏంటమ్మా ఈ మాట మీకు ఎలా ఉంది? ఆయనను చూద్దుము. ఎవరు తెలుసు మీరు చూసేది? చెప్పండి ఎవరిని? అది ఈరోజు కప్పబడిపోతుంది అక్కడ. ఎస్ఐయా నేను చూడాలయ్యా, నేను చూడాలయ్యా. అక్కడ చూస్తాం. ఈ ముఖం ఈ కాలంలో చూడలేవు ఆయన. అప్పుడు చూడవచ్చు. శరీరం మారిపోయిందిగా. నేను ఇప్పుడు వేసు ప్రభుత్వం పునరుద్ధాన శరీరం, అక్కడ మంది పునరుద్ధాన శరీరం. ఇప్పుడు కరెక్ట్గా చూసుకోవచ్చు. వేసుకోవడం డైరెక్ట్గా చూస్తావు. అసలు వేసు ప్రభు పుట్టిందిరా నేను ఉంటే బాగుంటుంది అనుకుంటాను కదా. కరెక్ట్గా చూడవచ్చు. ఇప్పుడు ఆయన చూదుము. ఎంత భాగ్యం. అసలు కేసన్ గారికి మాట్లాడాడు. ఏమో ఏమవుదునో నేనేమవుదునో ఏ పాట ఉందమ్మా సార్. అసలు ఆయన ఒకసారి వాక్యం చెప్తే నేను ఏమన్నా తెలుసా? ఆయన చనిపోయినప్పుడు ఫస్ట్ తెలంగాణనే ఎవరు చూస్తాడో తెలుసా? యేసు ప్రభు చూసి షేక్ హ్యాండ్ ఇస్తాడంట. ఇచ్చి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తాడు యేసు ప్రభు.
అయ్యా నా కోసం లోకానికి వచ్చి నేను ఎప్పుడైతే నేను చర్చిలో కృతజ్ఞతలు ఆరాధన చేస్తున్నానో డైరెక్ట్ లైవ్ ఆయన ముందుంచుకొని చేస్తాడు ఆరాధన. ఆయన ముందుంచుకొని ఆయన కృతజ్ఞత చెప్తాడు. ఇది మూడోది జరగబోతుంది. మార్పు పొందుతాము, పైకి వెళ్ళిపోతాము, వెళ్ళిన తర్వాత యేసు ప్రభువుని చూస్తాము. దాని కంటే చేయండి మళ్ళీ మూడోది రెండవచ్చు ఎక్కడ ఆగాము అక్కడి నుంచి కొనుక్కోబడతాము. మూడోది రెండవ కనుక అది 4వ పాయింట్, ఆయనను పోలి ఉండుము అంటే అదే తెలుసా, ఆయన ఎలా ఉన్నాడో అలా ఉంటాం మనం. ఆయన పరిశుద్ధత, మనం పరిశుద్ధంగా ఉంటాం. ఆయన అబద్ధం ఆట, మనం అబద్ధం ఆడడం. ఆ స్వభావం మారిపోతాం అందరూ. ఇప్పుడైతే ఎంత ఉన్నా కానీ స్వభావం మార్పు చెప్తేనమ్మా. మీరు అనుకుంటారు అసలు నేను చక్కగా ఉన్నాను కదా, మీ వల్ల కావట్లేదు అక్కడ ఉంటాను. యేసు ప్రభు లాగా ఉండాలి మనం. యేసు ప్రభు లాగా మనం ఉండలేం కదా, ఇక్కడ అక్కడ ఉండగలము ఖచ్చితంగా. ఆయనను పోలి ఉండుము. ఒక చిన్న పాపపు ఆలోచన కూడా అక్కడ రాదు మనకి, తెలుసా మీకు అసలు రాదు. అదంతా దరిద్ర చూడమ్మా, అది జరిగేది పునరుద్ధానం జరిగే విషయాలు. 4 పాయింట్లు చెప్పాను నేను. ఈ గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడు కూడా. 1 మార్పు చెందుతాం, 2 కొనుక్కోబడతాం, 3 ఆయన చూస్తాం, 4 ఆయన పోలి ఉంటాం. అంతా తాగలేదాం. ఇంకా 5వ పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. రోమపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే రోమపత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. ఈ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం మీద నిలుపుము. అడలించడం, మనమందరం దేవుని న్యాయపీఠం మీద నిలుపుము అడలించడం. కొంచెంసేపు భయపడదు ఆ మాటలు చెప్తాను. మనమందరము న్యాయపీఠం మీద నిలుపుము. ఇది కొంచెం మీకు అర్థం చేసుకోవడం కోసం మళ్ళీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక వెళ్దాం. 5వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10. ఇది కూడా చదివితే కొంచెం క్లారిటీ వస్తుంది. ఎందుకనగా 2 కొరింథీ 5:10 తాము జరిగించిన క్రియ చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన ప్రతి వాడును పొందినట్టు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలేమో. ఇది 5వ పాయింట్. ఏం తెలుసా, న్యాయపీఠం ఎదుట నిలుతుము. 5వ పాయింట్, న్యాయపీఠం ఎదుట నిలుతుము అంటే యేసు ప్రభు నమ్ముకున్నవాడు న్యాయ సింహాసనం తీర్పు దగ్గర రక్షణ పొందిన ప్రతి బిడ్డ నిండవాలి. ఈవెన్ పౌలు గారు కూడా అక్కడే ఉంటాడు, వచ్చి స్టెఫను అక్కడే ఉంటాడు, మరి దావీదు అక్కడే ఉంటాడు, దానియేలు అందరూ ఒక అక్కడ. ఎందుకు తెలుసా, రక్షించబడిన తర్వాత మనం మంచి పనులు చేస్తాం, చెడ్డ పనులు చేస్తాం. తెలుసా మీకు, దేవుడు నమ్ముకున్న తర్వాత నేను అసలు చెడ్డ పనే చేయను అన్నట్టు చేతులు అర్థం చూద్దాం చేసుకుంటాము. ఇప్పుడు మన దేహంలో జరిగించిన మంచి పనులు ఉంటాయి, చెడ్డ పనులు ఉంటాయి. ఇప్పుడు లెక్క చెప్పాలి దేవుడి దగ్గర. అడుగుతాడు ఏమంటే, సపోజ్ ఇప్పుడు సీను అక్కడ నిలబడ్డాడు. సీను ఇలా అంటాడు, అందరూ సీను అని పిలుస్తాడు పేరు. ఒకవేళ ఏదైనా ఒక పేరు పెడతాడు, ఏ పేరు పెడితే ఏమైంది చెప్పండి. పెట్టి సీను నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత నన్ను నమ్ముకొని రక్షించుకుంటావు, తర్వాత సిగరెట్ మెరిసాను కలిసా పెట్టు, మొత్తం వచ్చేస్తే బయటికి ఇక్కడ తప్పించుకుంటాడు. అయినా నరకానికి వెళ్తాము, పరలోకంలోనే వెళ్తాడు పరలోకం. కానీ అందరూ ఇన్ని వేల మంది ముందు సీను తప్పు బయట పెడతాడు. అతన్ని ఏమైపోతాడు, అమ్మా రహస్యంగా మన ముందే వాడు కనపడుతున్నాడు, రహస్యంగా అవన్నీ బయట అంధకారములందరి రహస్యములన్నీ బయట తీసుకొస్తాడు. ఎక్కడికి పోవమ్మా, మనం ఎన్ని దొంగతనాలు చేసాం, ఎన్ని మోసాలు చేసాం, ఎన్ని అబద్ధాలు చెప్పాం, ఎన్ని కొట్టేసాం, ఎన్ని బయటకు వస్తాయి. న్యాయసింహాసం లెక్క చెప్పాలి మనం. వామో ఏదో ఎప్పుడు ఒప్పుకుంటూ పోయింది నిజంగా. ఇప్పుడు ఒప్పుకున్న వాళ్ళు లెక్కలే. ఒప్పుకున్న బావు క్షమిస్తాడు, నేను పరలోకి తీసుకెళ్తాడు. అప్పుడు నువ్వు చేసిన పనులన్నీ అసలు అందరూ ఎవరో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు అందరూ చూస్తారమ్మా. యేసయ్య గారు చూస్తారు. అంతమంది ఒకటే లైవ్ పెడతాడు, ఒకటే టీవీ. అది ఎంత ఆయన అసాధ్యుడు, అన్నీ తెలుసానికి. ఇప్పుడు నిజంగా నువ్వు చీకటిలో రహస్యంగా ఒంటరిగా ఎవరు తెలియకుండా, తల్లిదండ్రులు తెలిసి తల్లిదండ్రులు ఉన్నప్పుడు ల్యాప్టాప్లో సూపర్ బుక్లో ఒక యూసర్ గురించి చదువుతున్నాం.
పేరెంట్స్ అంటే వెళ్ళగానే సూపర్ బుక్ పోయింది. ఈసారి ఏం బుక్ వచ్చింది? సూపర్ వచ్చింది, బుక్ పోయింది సూపర్ అది చూస్తున్నాం ఇప్పుడు. అంటే ఫోటో కొట్టేస్తారు దేవదూతలు, అంటే అక్కడ కెమెరా పెడతాను, ఆ కెమెరాలో అక్కడ వీడియో అయిపోతుంది. ఎందుకంటే న్యాయ సింహాసనం తీయాలి ఈ కెమెరా. చక్కగా ఉపయోగించుకుంటారు అనేది రేపు అక్కడ నీ కౌంట్ తీసుకొస్తాడు. రెండోది, నీ శరీరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు కదా, ఈ శరీరం నాది అని చెప్పేసి నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నావు తెలుసా? శరీరంతో జరిగించిన ఆ క్రియలు చేయాల్సి వచ్చింది కానీ చేయరాను. ఎక్కడ ఎంచుకున్నావు? అసలు ఎంత ఆశ్చర్యమైన విషయం అంటే నిజంగా మన శరీరంలో ఎన్నో కోరికలు వస్తాయి, ఎన్నో ఆశలు వస్తాయి. వాటన్నిటిని ఏం చేయాలి తెలుసా? చంపేసుకోవాలి, కంట్రోల్, శరీరాన్ని నలగొట్టుకోవాలి. ఈ లోకంలో యేసు ప్రభు కొరకు నీ శరీరాన్ని ఎంత నలగొట్టుకున్నావో అది కూడా దేవుడు చూస్తాడు. ఉపవాసాలు ఉండాలి, ఉపవాసాలను నలగొట్టుకొని పాపం చేయకుండా మన శరీరాన్ని ఏం చేయాలి తెలుసా? వంచాలి, వినవాలి, దేవుని ఎదుటి మలచాలి. ఒకసారి పురుషోత్తం చౌదరి గారని ఒక సేవకుడు అన్నమాట, పురుషోత్తం చౌదరి గారు. మొన్న కూడా చెప్పాను మీకు ఈ విషయం. ఆయన పేరు పురుషోత్తం చౌదరి. ఆయన మంచి మంచి పాటలు కూడా రాశాడు. ఒకసారి ఏం రాశాడంటే ఆయన పాట, ఓ మనస నీ బుద్ధి పురచా అని ఒక పాట ఉంది. ఒకరోజు ఇట్లాగే ఆయన యేసుప్రభు నమ్ముకుని బైబిల్ పట్టుకుని వెళ్తా ఉంటే అక్కడ ఒక వ్యభిచారం వేసవి తిరిగి చూడాలి అదంతా ఆ గల్లీ కూడా వెళ్ళాడంట. వెళ్తే అక్కడ కొంతమంది వ్యభిచారం చేసేవాళ్ళంట. ఈ పురుషోత్తం చౌదరి గారు చూసి అన్నారంట, ఆయన పిలిచారంట. వీళ్ళు పిలిస్తే వాళ్ళ వైపు ఇలా తిరిగాడంట. తిరగగానే ఈయన మనసులో ఒక ఆలోచన వచ్చింది, వాళ్ళతో తప్పు చేయాలని ఆలోచన రాగానే నమ్మో ప్రభా నమ్ముకున్నా నాకెందుకు వచ్చిందా చెయ్యి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని అనుకున్నాడంట, ప్రభా ఏంటయ్యా నాకు ఈ ఆలోచన వచ్చింది, నా పరిశుద్ధిని ఎంతో కాపాడుకుంటాను కదా, నాకు ఈ పాపిష్ట ఆలోచన వచ్చిందని చెప్పేసి, లేదు ప్రభా నా శరీరాన్ని నలుగురుకోవాలని చెప్పేసి మధ్యాహ్నం కూడా సముద్రంలో ఇసుక దగ్గరికి వెళ్ళామా మోకాళ్ళేసి ఇసుక మీద మోకాళ్ళేసి భయంకరంగా ప్రార్థన చేశాడు. ఎందుకు తెలుసా? ఆ శరీరంలో కోరిక చంపటాలి. అట్లా రోడ్డు దేవుడు అక్షయ కిరీటం చేస్తాడు తెలుసా? యేసయ్య కొరకు నువ్వు ఎంత నిగ్రహించుకొని ఎన్నింటిని చంపుకొని వాటిని శరీరాన్ని లోపరుచుకుని నలగొట్టుకొని ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావో నీ బ్రతుకు దేవుడు రివార్డ్ ఇస్తాడు. ఆ పరిశుద్ధంగా ఎదుట పిలిచి, ఈ బిడ్డ నా కొరకు నా యొక్క క్రమం కొరకు తన జీవితాన్ని త్యాగం చేసి తన శరీరాన్ని నలగొట్టుకుని ఇదిగో నా కొరకుని ఎక్కడికి పోవము, మంచిమైనను చెడ్డమైనను ప్రతి దానికి పోవబోతుంది. భయపడాల్సిన పనే లేదు. దేవుడు మనం కంగారు పడుద్దాం. ఒక ఆమె అయితే మన చర్చిలో మ్యారేజ్ అయితే భర్త చనిపోయాడని చెప్పేసి 3 పిల్లలు ఉన్నారు. మేము అప్పటికి చెప్పాము వద్దు మ్యారేజ్ అన్నాం, ఇట్లా ఉన్నాడని చెప్పి ఊరుకో మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నాం. 3 పిల్లలు ఉన్నారు. ఎంత సిగ్గు తెలుసా? సరే అయిపోయింది తీసే అతనే వెళ్ళిపోయాడు, మళ్ళీ మ్యారేజ్ చేసుకోండి. వచ్చినండి హెచ్చరించాం, మేము ఇది తగదని చెప్పాం, అయినా సరే మళ్ళీ మ్యారేజ్ చేస్తాం. చూడమ్మా, అసలు ఆమె రక్షించబడిన వ్యక్తే కానీ రేపు ఎంత అవమానపడిందో ఒకవేళ అక్కడికి వెళ్తే నేసం వెళ్తే. అందుకే మనం ఎప్పుడు కూడా పెట్టుకోవాలి. మనకు చేసే ప్రతి దానికి ఏముంది అక్కడ రివార్డు కానీ అవమానం కానీ నేర్చుకోవాలి. అన్నీ బాగుంటుంది. తప్పు చేయండి, ఒప్పుకోండి, క్షమాపణ. కానీ రేపు మాత్రం అక్కడ భయపడుతున్నాను, ఏం చెప్పాను, నువ్వు ఎంతమంది వచ్చానని చెప్పావు, ఎంతమంది అన్నీ వస్తాయేమో బయటికి. ఒక చేత చేయకుండా మనం ఎక్కడికి పోవు. అప్పుడు దేవుడు అందరూ పిలిచి చెప్తాడు, నీకు చెప్పాలి డ్యూటీ అంటారు. కొంతమంది ఒక్కొక్కరిని పిలుస్తారు. ఎంత భయంకరం అంటే ఒకవేళ ఎన్ని చేయకుండా చక్కగా ఉంటే నీకు అక్షయ కిరీటం. రెండోది ఏంటో తెలుసా? కిరీటం. ఇంకోటి కూడా అక్షయ కిరీటం కూడా చెప్పాలి పాయింట్. నేను మనం కూడా చెప్పాను మీకు ఈ విషయాలు. ఏం చెప్తున్నానంటే వాడిని అన్ని విషయంలో మితంగా ఉండాలంటాడు అక్షయ కిరీటం. అక్షయ కిరీటం పొందుకున్నాడంట అన్ని విషయాలు మితంగా ఉండాలంట. అంటే అర్థం ఏంటంటే అన్ని విషయాలు మితంగా ఉండడం అంటే తిండి విషయంలో కంట్రోల్ తెచ్చుకోవాలంట. తిండి కూడా ఎన్నపడతారు తినకూడదు. మామూలు బిర్యానీ ఎలా తింటావు, జయదీప్ స్పెషల్ బిర్యానీ ఎలా తింటావు అడుగుదాం. జయదీప్ ఒకసారి నిజం చెప్పు, మామూలు బిర్యానీ ఎలా తింటావు, స్పెషల్ బిర్యానీ ఎలా తింటావు? ఇంట్రెస్ట్ అని చెప్పాలి, కొంచెం ఎక్కువ తినవు. అదే నేను అంటాను, స్పెషల్ బిర్యానీ నీ దగ్గరికి వచ్చినా నువ్వు మామూలు బిర్యానీ లాగా తినాలి. జయదీప్ ఒకటే కాదు, నాకు కూడా చెప్పుకున్నా మాట. మీరైనా సరే ఇప్పుడు రైతావాళ్ళకి కానీ మీకోసం స్పెషల్గా చేస్తాం బిర్యానీ ఉండాలి. అమ్మో వీళ్ళు నా కిరీటంతో పిలుస్తున్నారు, ఏం చెప్పండి నా అక్షయ కిరీటం దాగా చేస్తున్నారు. అది కొంచెం మీరు అలా వేసేటప్పుడమ్మా నేను సరిపోతా అమ్మ వద్దామంటే అన్నీ తీసుకెళ్ళిపోయి
ఇందాక ఆ మాట పైన చెప్తే అవుతా ఆయన చెప్పకు తెలిపాడు మరి చెప్పకు తెలిపాడు ఇక అరే ఫస్ట్ గారు చెప్పేసి అసలు భయపడిపోతున్నారు పెట్టాలని నాకు అసలు ఇందాక మధ్యాహ్నం వస్తున్న స్వీట్ గ్యాస్ పెట్టా పెట్టలేదమ్మా గ్యాస్ స్వీట్ పెట్టాను ఎట్లా ఇప్పుడు 3-4 వేసేవాడు 1 గంట ఎక్కువ రోజు చూస్తారు ఎంత చక్కగా చేస్తున్నారు వాళ్ళు అయినా నాకు భయం లేదు తెలుసా క్లీన్ అవుట్ చేసేవారు అన్నీ కూడా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు మనకు అభిషేకం చేస్తాడు శరీరాన్ని కలగొట్టుకోవాలి నిజమే మనం ఎటు పెడతాం ఎందుకంటే మన శరీరం ఎలా ఉంటుందో చెప్పండి అంటులో వస్తామో అర్థం వస్తాం మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయగలుగుతున్నామా అసలు మోకాళ్ళు ఏంటంటే అసలు ఎంత బాధపడుతున్నారు అసలు ఏముంది కుర్చీలోకి వచ్చని వస్తుంది నడుపు అంటే తలగొడ ఎత్తలేక అబ్బా మద్దతు ఈరోజు చిన్న ప్రార్థిస్తూ ముగించుకో కోరుకుంటున్నాం ఆయన ఇది మీకే తెలుసు నాకంటే ఎక్కువగా ఎవరు చేస్తారు బాగా ప్రార్థన చేయగలరా చాలా లేదంటే అక్షయ కిరీటం అక్కడ దేవుడు ఇస్తాడు రెండోది ఏంటో తెలుసా రెండో కిరీటం ఇది చాలా ఇంపార్టెంట్ కిరీటం ఇది ఇందాక అక్షయ కిరీటం దానికి ఇస్తే ఇప్పుడు ఈ కిరీటాలు ఉన్నాయి బైబిల్లో ఇది ఏం కిరీటం అంటే ఆనంద కిరీటం ఫిలిప్పీ 4:1 ఉంటుంది ఆనంద కిరీటం ఏంటో తెలుసా ఈ లోకంలో నువ్వు ఏం సంపాదించావు ఎంత సంపాదించావు ఈ లోకంలో ఆనందంలో కిరీటం అంటాడు చూడక్కలేదు తర్వాత చూసుకోవాలి ఆనంద కిరీటం అసలు మీరు ఇప్పుడు లోకంలో ఎన్ని ఆత్మలు సంపాదించుకున్నారో వాళ్ళందరూ పిలిచి నా కోసం ఈ లోకంలో నా బోధులుగా అనేక మంది యేసుప్రభువుని చెప్పి మీరు ఈ ఆత్మలు సంపాదించమని ఆనందంగా మీరు తలనే పెడతాను అందరూ చెప్పబడతారండి పరిచర్య విషయంలో చేసిన మంచి హెల్పింగ్స్ అన్నమాట ఆత్మల కొరకు మీరు ఎంత ప్రయాసపడి డబ్బులు ఖర్చు పెడతారో అవి కూడా ఎక్కడ పోవాలి అన్ని కౌంట్ అయిపోతుంది తెలుసా మీకు మీరు బయట ఎన్ని ఖర్చు పెట్టినా పోతే కానీ ప్రభు కొరకు పెట్టిన ప్రతి పైసా అక్కడ కౌంట్ అయిపోతాం ఇక్కడ డౌటే లేదు మీరు ప్రభు కొరకు ఏదైనా ఖర్చు పెట్టా సపోజ్ చెప్తున్నారు అది వ్యక్తం అవ్వదు అది ఆల్రెడీ మరొక బ్యాంకులో క్రెడిట్ మనం డబ్బులు ఉంటే బ్యాంక్ వేసుకుంటే మెసేజ్ వస్తుంది ఏం మెసేజ్ వస్తాయి మీ అకౌంట్లో ఎంత క్రెడిట్ అయిందని అప్పుడు మీకు ఆనందం కాదు ఎవరన్నా మీ అకౌంట్ వేస్తే అప్పుడు కూడా క్రెడిట్ అయింది అప్పుడు మీకు ఆనందమేగా క్రెడిట్ అవుతున్నప్పుడు మనకు ఆనందం డెబిట్ అయితే మాత్రం దుఃఖం కానీ పరలోకంలో కూడా మనం ఇక్కడ దేవుని మంచుకొని చేస్తుంది క్రెడిట్ అయిపోతాం కదా అది ఎంతమంది ఆనంద కిరీటం ఇంకో కిరీటం ఏంటో తెలుసా ఈ కిరీటం పేరు ఏముందంటే తెలుసు మీకు ఏ కిరీటం పేరు చెప్పండి నీతి కిరీటం ఇది ఎందుకు దేవుడు ఇస్తాడంటే ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి ఏసే రాకడ కొరకు ఎవరైతే చక్కగా ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి నీతి కిరీటం ఇస్తాడు ఇంకో కిరీటం ఉంది జీవ కిరీటం అంటే జీవ కిరీటం అదే ఎట్లా ఇస్తాడు తెలుసా జీవ కిరీటం ఎక్కడ యాకోబు 1:12 ప్రకటన 2:20 కూడా చూసుకోవచ్చు జీవ కిరీటం ఇది ఎందుకు ఇస్తాడు తెలుసా ఈ లోకంలో మీకు ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దేవుడి కోసం ఎలా ఉండాలి తెలుసా మీరు మరణమైన నమ్మకంగా ఉన్నారు ఎంత బాధ ఎంత అనారోగ్యం వచ్చినా ఎంత పరిస్థితి వచ్చినా మీకు జీవ కిరీటం ఇస్తాడు దేవుడు ఇంకో కిరీటం ఏంటంటే మహిమ కిరీటం అంటే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం మహిమ కిరీటం ఇది ఎవరికంటే లీడర్స్కి ఇస్తాడు సేవకులు సంఘాన్ని చక్కగా నడిపించినందుకు వాళ్ళకి ఇస్తాడు ఎన్ని కిరీటాలు చూడండి అవన్నీ ఎక్కడ తీసుకుంటామంటే న్యాయం పెట్టి ఎదురుగా మీరు అవార్డ్స్ తీసుకుంటారా అవమానాలు పొందుతారా అది మీ చేతిలోనే ఉన్నాం మీ ఇష్టం అది 4వ పాయింట్ ఇప్పుడు చూడండి మార్పు పొందుతాము కొనుక్కోబడతాము ఆయన చూస్తాము ఆయన పోలి ఉంటాము న్యాయం పెట్టి మీదట నిలబడిన తర్వాత రోమాపత్రిక 14వ అధ్యాయం మరి 12వ వచనంలో ఇక్కడ ఈ అకౌంట్ మనం ఇవ్వాలి రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం చివరి పాయింట్ చెప్తాను చూడండి మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలను లెక్క అప్పగించుట 6వ పాయింట్ దేవునికి లెక్క అప్పగించుట అంటే దేవునికి లెక్క అప్పగింపవలను మనం 6వ పని ఏం చేస్తాం దేవునికి లెక్క చెప్పాలి అకౌంట్ ఇప్పుడు ఒక షాప్ దగ్గరికి వెళ్ళి టీ తాగాం ఒక రొట్టె తిన్నాం ఒక బిల్ పర్సన్ తిన్నాం మొత్తం బిల్ ఎంత అయిందంటే 70 రూపాయలు. అప్పుడు నేనేమన్నానంటే ఆ టీ షాప్ ఎంతో గాంధీ గారి అకౌంట్లో రాసుకోవాలి. గాంధీ గారి అకౌంట్లో రాసుకోవాలి. గాంధీ గారి అకౌంట్ అంటే అర్థం ఏంటి? గాంధీ గారి అకౌంట్ రాసుకోవాలంటే
మీరు ఇక్కడ ఎన్ని చేసేసి గాంధీ గారి అకౌంట్కి వెళ్ళాలంటారా? ఇక్కడ మనం ఎన్ని తప్పులు చేసినా గాంధీ గారి అకౌంట్కి వెళ్ళాం. ఏ అకౌంట్కి వెళ్తాయి? దేవుని అకౌంట్కి వెళ్తాయి. ఎంత చెప్పాలి ఇవన్నిటి? అది దానికి చిన్న చిన్న పనులు కనిపెట్టాలి. రక్షించబడిన తర్వాత ప్రభుత్వం కనిపెడతా ఉంటాడు. జాగ్రత్త మందులు నేను చెప్తున్నా క్లియర్గా, ఎవరికైనా ఉంటుంది అది మెయిన్. ఆధారపడదు, మన ప్రభు గొప్పవాడు, నిరీక్షణతో ముందుకు సాగిపోవాలి. ఇది ఎందుకంటే 7 కలసి రాసిన 3:4 కలసి రాసిన 3:4 ఇంకా ఏం చేస్తాం తెలుసా? ఈ లెక్క చెప్పిన తర్వాత క్రీస్తు ఆ. ప్రత్యక్షమైనప్పుడు ఆ. మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. చాలు, మహిమ యందు ప్రత్యక్షపరచబడతాం. ఎప్పుడైతే లెక్క చెప్తావో అప్పుడు నేను అప్డేట్ చేస్తాడు దేవుడు. సెల్ ఫోను న్యూ వర్షన్ అంటే ఇప్పుడు పునరుద్ధాన శరీరం కాస్త పోయే వస్తుంది, మహిమ శరీరం వచ్చేస్తుంది. లెక్క చెప్పేసావు కనుక ఇక మహిమ శరీరం మళ్ళీ అప్డేట్ అవుతుంది. సెల్ ఫోన్లో వర్షాలు అప్డేట్ అయితే మంచిదేగా, ఫీచర్స్ మారితే లేదా? ఎప్పుడైనా అప్డేట్ చూసారు మీ ఫీచర్స్ మారడం? సెల్ ఫోన్లో మనకు మెసేజ్ వస్తుంది, సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోయింది చేసుకోమని చెప్పేసి. అప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? వర్షన్ మారిపోతా ఉంటుంది, ఆశ్చర్యపడే వర్షన్. అదే అది మహిమ ఎందుకు ప్రత్యక్షపడతాడు అంటే మహిమ శరీరం ఇచ్చేస్తాడు మన దేవుడు. అది ఎన్నోదంటే 7. ఆ తర్వాత ఏం చేస్తే దేవుడు తెలుసమ్మా? 1/1 చెప్తున్నా. ఆ తర్వాత కరెక్ట్గా జరిగే విషయం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:3 మొదటి కొరింథీ 6:3 నేను 6 చెప్తున్నాను 6:3 మనము దేవదూతలకు చాలు దేవదూతలకు తీర్పు తీరుస్తా ఉంటాం మనం. తెలుసా మీకు? అంటే తీర్పు తీర్చుగా అటువంటి పాయింట్ ఇస్తా దైవ దేవదూతలు మనం తీర్పు తెచ్చినట్టమ్మా ఇస్తాడు దేవుడు అంటాడు, చూపిస్తాడు. అదే మాట ప్రకటన గ్రంథం 20:4 చూడండి. ప్రకటన 20:4 నుంచి 6 చదువుకుంటావాలండి. ప్రకటన గ్రంథం 20:4 నుంచి. అంతటా సింహాసనం చూసుకుని వాటి మీద ఆసనున్న ఇండు వారికి విమర్శ చేయుటకు అధికారం, వాటి మీద ఆసనున్న ఇండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడును. వాటి మీద కూర్చున్న వారికి అంటారు విమర్శ చేయటం అంటే ఇక్కడ దేవదూతలకు తీర్పు తీరుస్తాము. ఇది ఎన్నో పాయింట్ అంటే 8వ పాయింట్. 9వ పాయింట్ ఏంటి తెలుసా? 9వ పాయింట్ ప్రకటన గ్రంథం 26 చూస్తే ప్రకటన 2:26 నేను నా తండ్రి వలన ఆ. అధికారం పొందినట్టు జరుగుచున్నాను. అంతం వరకు నా ప్రియులు జాగ్రత్తగా చేయువంటి జనముల మీద అధికారం ఇచ్చేదను, అతడు ఇనుపదనముతో వారి ఏలును. చాలు. అంటే అర్థం ఏంటంటే 1000 సంవత్సరాల పరిపాలన కాలంలో మనం అనేక మంది మీద ఏలుబడి చేస్తాం, ఆయనతో కూడా ఏలుదుము. అందుకంటే తిమోతి రాసిన 2వ పత్రిక 2:12 తిమోతి రాసిన 2వ పత్రిక 2:12 ఇది కూడా చదువుతాను. 2 తిమోతి 2:12 చూడండి, నేను చదువుతున్నాను. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనతో కూడా ఏలుతాం. ప్రభుత్వం పాటు మనం రాజ్యం చేస్తాం. ఆయన మనకు రాజుగా ఉంటాడు, ఆయన క్యాబినెట్ మంత్రిగా ఉంటాడు. మరి ముఖ్యమంత్రి గారు మంత్రులు వద్దాం, మరి క్యాబినెట్ మంత్రులు కావాలవుతాం. ఎలక్షన్ అయిపోగానే మొత్తం ఎమ్మెల్యే సీట్లు 200 పెరిగినాయి. మరి ఇంతకుముందు 175 ఎమ్మెల్యే సీట్లు, 175 ఎమ్మెల్యే సీట్లు దాంట్లో మొత్తం 150-160 మంది గెలిచారు. వాళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రి ఆయన అందరూ ఎన్నుకోపోయి క్యాబినెట్ ఎన్నుకుంటాడు కొంతమంది. ఆ ఎన్నికైన 15-16 మంది మంత్రులు అన్నమాట. వాళ్ళు ముఖ్యమంత్రితో పాటు ఉంటారు. మిగతా ఎమ్మెల్యేలు పెద్దగా ఉండకపోవచ్చు. మీరు ఎమ్మెల్యేలుగా ఉంటారా, మంత్రులుగా ఉంటారా? మంత్రులుగా ఉండాలంటే మీకు క్రెడిట్స్ ఉంటారు కదా, అదే చెప్తున్నాడు క్లియర్. ఇది ఎన్నోదంటే 9 ఆయనతో కూడా ఏదో. ఇక ఫైనల్ పాయింట్ చివరి మొదటి దశరథ రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 చివరి లైన్ చదువుతాం. చాలు. మొదటి దశరథ రాసిన పత్రిక 4:17 చివరికి వచ్చేసి అయిపోయింది. 4:17 చివరి లైన్ చదువు. చాలు. సదాకాలము ప్రభువుతో కూడా ఉండుము. అది ఫైనల్ పాయింట్ 10. సదాకాలము ప్రభుతో మనం ఉండిపోతాం. ఎంతకాలం ఉంటాం తెలుసా ప్రభుత్వం? ఎంతకాలం? ఇప్పుడు మీరందరూ పాయింట్ రాసి చెప్పండి. ఇప్పుడు
ఇప్పుడు ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక గంట సేపు దేవునితో చక్కగా సహవాసం చేశారనుకోండి, ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? ఒక గంట సేపు దేవునితో ఎలా ఉంటున్నాం? అంత సంతోషం. రేపు అసలు గంట కాదు, ఆయనతోనే ఉంటారండి మీరు. ఎలా ఉంటుంది చెప్పండి ఆనందం మీరు? ఇప్పుడు మీకున్న బాధ కూడా అదే. గంట తెలిసి ఇప్పుడు రవి కానీ ఇంకోటి కదా మీకున్న బాధ అని తెలుసా? ఇందాక నేను చెప్పారు, వాక్యం చదవకపోయినా, ప్రార్థన చేసుకోకపోయినా, దేవునితో గడపకపోయినా, దేవుని మందిరం రాకపోయినా ఎంత బాధ వస్తుందో మీకు నిజం. రేపు ఏం జరుగుతుంది తెలుసా? అసలు ఆయనతోనే ఉంటారు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టి మీరు ఆయన విడిచిపెట్టారు. నువ్వు పక్కనే ఉంటాడు ఆయన. ఎలా ఉంటుంది ఊహించుకోండి అసలు. అసలు ఎంత భాగ్యం. ఇప్పుడు నేను చెప్పి 10 విషయాలు మీకు ఎప్పుడు జరుగుతుంది తెలుసా? మీకు పునరుద్ధానం జరుగుతుంది. యేసు పునరుద్ధానం వచ్చింది, మీకు పునరుద్ధానం వస్తుంది. బతికినా మనకు పునరుద్ధానం ఉంటుంది, చచ్చిపోయినా పునరుద్ధానం ఉంటుంది. బతికితే మారిపోయి కోల్పోబడి అట్లా పాయింట్ చూసుకోవచ్చు కదా. ఏం పాయింట్ ఒకసారి మీకు అర్థం చేసుకోవడం కోసం ఎలా జరుగుతుంది చూడండి. క్రమంలో ఎలా ఉంటుంది. 1 మార్పు పొందుతాం, నెక్స్ట్ ఉపయోగపడతాం, ఇలాగానే చూస్తాం ఆయన. తర్వాత ఆయన పోలి ఉంటాం, న్యాయపీఠకు వెళ్తాం, లెక్క చెప్పేస్తాం, మైసూరు వేసుకుంటాం, మళ్ళీ అక్కడికి జనాలు తిరుగు తీరుస్తాం, మళ్ళీ ఏమైనా ఒకటి వేద్దాం. చూసారా? సింపుల్గా చెప్పాలంటే ఆ తర్వాత ఏం జరుగుతుంది బైబిల్ అన్ని రాశాడు దేవుడు. సరే, ఇంత మహాకృప ఎలా జరుగుతుందంటే కేవలం యేసయ్య ఈ లోకానికి వచ్చి పునరుద్ధానం అవడం వలన ఇది జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, యేసయ్య పునరుద్ధానం బాగానే ఉంది, మరి నీ పునరుద్ధాన సంగతి ఏంటి? మరి నీ పునరుద్ధాన సంగతి బాగుందా? అందుకనే ఈరోజు మీకు అందరికీ హ్యాపీ ఈస్టర్ అని చెప్పవచ్చు. ఈ పాయింట్ కూడా ఇవన్నీ మీరు జరుగుతున్నాయి అంటే నిజంగా మీరు చెప్పచ్చు లేదా? సమాధులు పండుగ కాదా? మీరు సమాధులు కాదు, సమాధుల లోపల ఉన్న పండుగ. అందుకే వాడు ఆ నిరీక్షణతో కొంతమంది కొడుకుతో ఉండవచ్చు. ఒకవేళ ఆ నిరీక్షణ లేకపోతే కడిగిన ఉపయోగం లేదు. ఆయన కడకపోతే కడగాల్సిన అవసరం లేదు. కడిగినా కడకపోయినా వేసిపోతాడు వాడు ఆ సమయం వచ్చినప్పుడు. ఎంత గొప్ప నిరీక్షణ దేవుడు మనం ఇచ్చాడంటే అసలు మనం ఎందుకు బతుకుతున్నాం వాళ్ళకి ఇప్పుడు అర్థమైనప్పుడు మీకు ఇప్పుడు చెప్పండి, మనం ఎందుకు బతుకుతున్నాం? ఒకటే, ఆయన వస్తాడు, ఆయన ఏమి నాకు రావు. ఆరాధన చేసుకున్నాం, పనికి వస్తుంది, అందరూ ఆరాధన చేస్తున్నాం. ఈ వాక్యం అంతా ముగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను. మనతో ఆరాధన చేసుకున్నాం. విజయశీలుడా విజయశీలుడా హల్లెలూయా మృత్యుంజయుడా హల్లెలూయా విజయశీలుడా హల్లెలూయా మృత్యుంజయుడా హల్లెలూయా విజయశీలుడా జయశీలుడా మరణమే
Terima kasih.
ప్రభుత్వం సాక్షి సాయంత్రం జ్వరం వచ్చింది. అలాగే సింటమ్స్ అన్నీ బాడీ పెయిన్స్ అవన్నీ అలాగే ఉన్నాయి. అయితే నాకు ఇంజెక్షన్ ఇంకా భయం లేదు. విశ్వాసం వచ్చి నేను దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. నైట్ సండే ప్రేయర్ చేసుకున్నాను. నాకు జ్వరం రాకుండా చూడలేదు కానీ జ్వరం వచ్చింది. నేను అప్పటికి విశ్వాసం దేవుడు పరీక్షిస్తున్నాయని విశ్వాసం కోల్పోలేదు. నేను అప్పుడు కూడా విశ్వాసం ఉంది. మండే కూడా అదే ఇంజక్షన్తో నేను ఎదురు చూస్తున్నాను. తగ్గించాయా ఇంజక్షన్స్ ద్వారా వెళ్ళకుండా చూడు, ఎటువంటి వైరల్ ఫీవర్స్ అనేటువంటి ఎటువంటివి నాకు రాకుండా చూడు అని నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా అయితే మండే నైట్ నాకు తగ్గినట్టు అనిపించి తగ్గింది. నేను ఎలా సాక్ష్యం చెప్పాలి అని అనుకునేదానికి మళ్ళీ నెక్స్ట్ డే ట్యూస్డే కూడా మళ్ళీ జ్వరం వచ్చింది. నేను ఇంకా గట్టిగా దేవుడిని విశ్వసించాను. నేను వేడుకున్నాను తగ్గి నేను విశ్వాసం చదువుచుకున్నాను. ఆ ఇంజక్షన్స్ వల్ల బాగా చేసుకోవడం నాకు భయం అని ప్రార్థన చేసినప్పుడు నాకు సండే నైట్ స్టార్ట్ అయ్యి ట్యూస్డే నైట్ కల్లా తగ్గిపోయింది. ఎటువంటి ఫీవర్ లేదు. అలాగే ఇంజక్షన్స్ కూడా దేవుడికి నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ జ్వరం మొత్తం తగ్గిపోయింది. ఒకరోజు నాకు నీడ్స్ వల్ల ఉండగానే రెండో రోజు నేను చర్చికి ప్రార్థన చేసుకున్నప్పుడు మళ్ళీ నా శక్తిని తగ్గుతాయి. నాకున్న మంచి అనుభవం ఇచ్చిన సంఖ్య ఇంజక్షన్ చేయించుకోవడం విశ్వాసాన్ని బట్టి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు చేసిన సహాయాన్ని బట్టి దేవుడు నామం ఇంకా చెప్తారు. ఈ వీక్లో మా కాంపిటేటర్ నాకు ఫోన్ చేసి నేను ఆగిపోతున్నాను అది ఆప్షన్లో కాల్ చేసినప్పుడు నేను ప్రే చేస్తాను. అది ఇంకా అని ఆలోచించాను. సో వారానికి దేవుడు ప్రే చేసి త్వరలో దాంట్లో దేవుడు మాట్లాడుకోవచ్చు. దేవుడు నేను చేయవలసిన దాన్ని తెలియజేయడం చేశారు. తర్వాత 18 వచ్చేప్పుడు ఎక్కువ తోడుగా ఉన్నాను. ఆయన మాట్లాడి వచ్చారు విజయవాడ చెప్పారు. నేను ప్రారంభించాను. ఎవరో మరి ఆయన చేశారు. అది చేయాలా లేదా దేవుడు మాట్లాడుకోవచ్చు. తోడుగా ఉన్నాను. మరి సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని వాటిలో నిలబెట్టుకుంటూ దేవుడు మాట్లాడి ప్రభు ఈ వారంలో మన దేవుడు కాచి కాపాడి దేవుడు చేసిన సమయానికి దేవుడు నిలబెట్టుకుంటాం. ప్రార్థన చేసుకొని ప్రభు ప్రార్థించాలి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు యేసు తన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విడిచి ఇది మీ కొరకు నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకోవటై దీన్ని చేయడం చెప్పాను. స్తోత్రం నాయన పరిశుద్ధ ప్రేమ తండ్రి మా ముందు ఇచ్చిన ప్రభావ ఎవరైతే ప్రిపేర్ తీసుకుంటున్నారో వాళ్ళని చక్కగా మీరు ఆశీర్వదించండి. వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని నిర్వహించండి. ముఖ్యంగా మీరు మాకు చేసిన ఆ గొప్ప త్యాగం మేము మర్చిపోలేదు ప్రభావ ఆయన మళ్ళా మీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ పునరుద్ధరణ దినములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములోనే ఈ రొట్టెను పుచ్చుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఎవరైతే మరి రొట్టె తీసుకుంటారో వారిని ఇప్పుడు హస్తాన్ని పైకి చూపించండి. మీ దగ్గరికి పంపించండి.
ఆ ప్రకారం భోజనం అయిపోయినట్ట ఆయన పాత్ర ఎత్తుకొని నన్ను జ్ఞాపకం చేసుకుంటే దేవుని చేయడం ప్రభు శరీరంలో వివేచకపోతే త్రాగువాడు తనకు శిక్షాలకు వెళ్ళడానికి రాజున్నాడు. ఇందువల్ల మీరు అనేక బలహీనలను రోగులు కాలం చాలా మంది నిర్మిస్తున్నారు. అయితే మనమే విమర్శించడానికి తీర్పు పొందడం స్తోత్రం ఆయన పరిశుద్ధ ప్రేమ స్తోత్రాలయ్యా. ఈ రాష్ట్రీయ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన క్రియాలను ప్రభా మీరు నిజంగా ఆయన మా దేశానికి ఎట్లా ప్రార్థన చేయాలి అయ్యా. ఇదిగో ప్రభా మేము చెప్తున్నాం మీ యొక్క పునరుద్ధరణ దినంలో ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా. మెయిన్గా ప్రభా మనలో ప్రతి వారు తన గురించి దేవుడికి లెక్క చెప్పవాలని మాట ప్రభా. అయ్యా మేము న్యాసమాసం ఎదుట నిలబడి అయ్యా మేము ధైర్యంగా నిలబడాలంటే అవసరం సరిపోలేదు ప్రభా. అయ్యా అందుకే వెలుగు మీరు ప్రార్థన చేయమన్నారు అయ్యా. ప్రతి వారం కూడా ప్రార్థించాలి అంటే అప్పుడే మేము నిలబడగలమన్నప్పుడు మేము చేసే ఈ ప్రతి పని మా భాషలో ఉంచి మెయిన్గా ప్రభా మీ యొక్క రక్తము మీ శరీరం తీసుకోవడం ద్వారా మా ప్రతి పాపాన్ని కడిగి మొదలుపరచండి అయ్యా. గతంలో మేము చేసిన ప్రతి పాపాన్ని మీరు కడిగేశారు. అసలు జ్ఞాపకం చేసుకోమని చెప్పారు అయ్యా. ఇప్పుడు మరణాలను రక్షించబడిన తర్వాత ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉన్నాయా అయ్యా ఆయన తప్పు చేస్తున్నట్టు వాడిని ఏమాత్రం సహించుకోవాలయ్యా. వాటిని వాళ్ళ నుంచి తీసివేసి చక్కగా మేము ఎవడే చెప్పినట్టు వాళ్ళని పరిగణించవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ద్రాక్షరసం తీసుకుంటాం. స్తోత్రం నాన్న పరిశుద్ధ దేవుని స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రారంభిస్తున్నానయ్యా. పేరు పేరు జ్ఞాపకం తీసుకుంటాను ప్రభావ. ఈ పునరుద్ధరణలో ఇప్పుడు మీరు చేసిన కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు. మరి ఇచ్చిన శరీర రక్తాలను బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా మిగిలిన శరీరం మిగిలిన రక్తాన్ని జ్ఞాపకం తీసుకుని సంఘాన్ని మీరు విశాలపరచండి, సహాయం చేయండి, సరిహద్దులు విశాలపరచండి, చుట్టుపక్కల ఆత్మను రక్షించండి ప్రభావ. నేను నా కుటుంబాలు వస్తుందిగా ప్రభావ. మొట్టమొదటిగా రవిలో కుటుంబాన్ని జ్ఞాపకం తీసుకొని రవి మంచి ఆరోగ్యాన్ని గురించండి తండ్రి. దేవాలయంలో తను రాకపోవడంలో ప్రభావ తనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అన్ని విషయాలు ప్రభావ సమాధానం గురించండి. మీరు అత్యంత రక్షిస్తున్నారు ప్రభావ. తన హెల్త్ కండిషన్లో మీ హస్తాలను అప్పగించుకుంటున్నా మీరే చక్కగా జ్ఞాపకం చేసుకుని ప్రతిదాన్ని అయ్యా ఈ ప్రభావ ఈ లోకంలో ఈ శరీరంలో ఉన్నంతకాలం ఏదో ఒక బాధ అయితే మేము శరీర విమోచన మాకు చేస్తారని చెప్పారు ప్రభావ. అయ్యా నిర్దేశంగా మేము తగ్గుతున్నాం ప్రభావ. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మన పిల్లలు ఎన్నో చూస్తున్నాం ప్రభావ. అయ్యా ప్రభావ లక్ష్మీబాయి గారు క్యాన్సర్ అడగారు
వీక్నెస్ బలహీనత నుంచి విడిపించండి అయ్యా. అయ్యా మరి చక్కగా వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడానికి, గుర్తుపెట్టుకున్న వాక్యాన్ని ప్రార్థనలు చెప్పడానికి, సాక్ష్యాలు చెప్పడానికి సహాయం చేయండి అయ్యా. మరి నాయన శ్రమతి చెప్పిన సాక్ష్యాలు బట్టి కూడా మీకు స్తోత్రాలయ్యా. అదే విశ్వాసం మీద చక్కగా డిసిప్లిన్ ఉండడానికి సహాయం చేయ్యా. మరి నాయన అయ్యా ప్రతిభ కొరకు ప్రార్థన చేస్తున్నాను, దాన్ని కూడా సమాధానించండి అయ్యా. సహాయం చేయండి ప్రభా, చక్కగా నిలబెట్టండి ప్రభా. అలాగే మహేష్ ఉమామేశ్వర గారిని జ్ఞాపకం తీసుకెళ్తండి. వాళ్ళు ఏ బాధలు, ఏ కష్టంలో, ఏ నిధుల్లో ప్రభా ఉన్నారో నాకు తెలియదు కానీ ప్రభా అయ్యా నువ్వు ఖచ్చితంగా కరుణించే దేవుడు, నువ్వు కరుణించే దేవుడు ప్రభా, నువ్వు కాపాడే దేవుడు ఆయన, నువ్వు రక్షణించే దేవుడు ప్రభా అయ్యా, నువ్వు ఎన్నో విలువలు నేర్పించే దేవుడు కదా. వాళ్ళు కూడా చక్కగా శుద్ధి చేసి చేయబడి పడడానికి సహాయం చేయగా అయ్యా. మరి ఆయన మరి రాజు గారిని కూడా జ్ఞాపకం తీసుకుని ప్రభా మీ హస్తానికి అప్పగించుకున్నాను. మరి కుటుంబస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎవరస్తుల గుడికి తీసుకొచ్చిన సౌమ్యాన్ని కూడా జ్ఞాపకం తీసుకుని అక్కడ కూడా చక్కగా నీతో మంచి సహవాసం చేసే ప్రభా అక్కడ నూతనంగా ప్రసాదించండి అయ్యా. తండ్రి మీకే స్తోత్రాలు. అలాగే ప్రభు ముఖ్యంగా ఇక్కడ తండ్రి ఆయన లక్ష్మి మాధుర్య వాసులు అయ్యా ముగ్గురిని మీరు దర్శించండి అయ్యా. మీ హస్తాలకు అప్పగించుకున్నాను అయ్యా. వారు కూడా వారి జీవితాల్లో చక్కగా మీకు మార్చబడడానికి మీ ఆత్మకారం మీ పక్షంగా వారి పట్ల మీరు జరిగించుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎంతైనా నమ్మకం దేవుడు, నువ్వే కాపాడు, భద్రపరచు, సహాయం చేయ్యా, చక్కగా నిలబెట్టయ్యా. అయ్యా వారు ఎన్నో విషయాలు కంట్రోల్ చేసుకుంటున్నాగా ప్రభా మీరే వాటి ప్రతిఫలం నేర్చుకుంటు ప్రభా అయ్యా. ఎన్నో బహుమానాలు సరిపరిచే దేవుడు మాకు ప్రభా ప్రార్థన చేస్తున్నాను అయ్యా. అలాగే మీరు చూస్తే సీరు ప్రభా ప్రశాంతి నిర్దేశం కేంద్ర అసలు అయ్యా బిడ్డలు జ్ఞాపకం చేసుకో ప్రభా అయ్యా. మీరు పొడి చూపించిన అయ్యా వారు చక్కగా మంచి డిసిప్లిన్ కనపడాలి ప్రభా, మంచి అనుభవం మెరుగుతో ప్రభా వాళ్ళు చక్కగా నడుచుకునే అయ్యా. ఆ కుటుంబాలు చెప్తున్న ప్రతి మాట ఆ కుటుంబాలు నెరవేర్చండి అయ్యా. మీ హస్తాలు అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని దర్శించండి, సండే స్కూల్ పరిచయాన్ని ఆశీర్వదించండి. మా జీవితాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. మీ సంపూర్ణ చేతులు జరిగించి మహిమ ఘనత కీర్తి ప్రమాణించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ
ఈ వీక్లో తెలుగు కార్యక్రమాలు చూసుకోవడం ఎలా శుక్రవారం స్టేట్ ఫుడ్ మాల్లో జరుగుతుంది ఇక్కడే చక్కగా అది మామూలు పక్కన జరుగుతుంది ఒక మెసేజ్ పెడతాం శనివారం వచ్చేసరికి మనం రెండో శనివారం ఈసారి రెండో శనివారం ఎక్కడ జరుగుతుంది షాప్ రవిగోడ షాప్ మొదటి శనివారం నైట్ కదా రెండో రవిగోడ షాప్లో వాళ్ళ మనకి ప్రార్థన చేసుకుంటాం అదే శనివారం చూసుకుంటాం రెండో శనివారం అంటే ఎప్పుడు వచ్చింది రెండో శుక్రవారం ఈరోజు 5వ తారీఖు ఈరోజు అంటే 10వ తారీఖు సాయంత్రం 8 గంటల నుంచి 12 గంటల వరకు మనం ప్రార్థన కూడుకుంటాం రాత్రికాల కూడిగా 8 గంటల నుంచి 12 గంటల వరకు ఈ వారంలో శుక్రవారం మరి ఆ రోజు రాత్రి ఉంటుంది కాబట్టి పగలు క్యాన్సర్ పగలు ప్రార్థన సాయంత్రం అన్నమాట సరిపోయి ఇది శనివారం ఆటోమేటిక్గా రవివారం షాపులు ప్రారంభం జరిగిపోతే ఆదివారం నాడు మనం మామూలుగా ఆరాధన ఈ వీడియో అట్లాగే మరి పిల్లలు కూడా డిసిప్లిన్గా ఎప్పటికప్పుడు మనం డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి కొంచెం ఏంటంటే చిన్న చిన్న గ్యాప్లో పిల్లలు చూసి ఎక్కబడ్డాక అట్లాగే వాటిలో ఎక్కబడ్డాక పడేయడం ఇట్లా కొన్ని పిల్లలు ఎక్కడ కూడా చేయకుండా అంత కంట్రోల్గా ఉండాలి పిల్లలు రోజు చూస్తూ ఉంటారు మనుషులు పిల్లలంతా కూడా ఎక్కబడ్డాక లేకుండా ఎక్కడే మళ్ళీ తర్వాత ఇవి కూడా కూర్చున్న బ్యాండ్లో నేను వల్లభాలు కూడా చూశాను ఆ గ్రీన్ బ్యాండ్ మీద అది మొన్న గుడ్ ఫ్రైడే నాడు సిల్వర్ వేశారు గుడ్ ఫ్రైడే ఉంటుంది కదా ఆ రోజు ఎవరికి లేవు గ్రీన్ బ్యాండ్ ఎదురు అక్కడ చూస్తున్నారు కదా కథతో సిలువ బొమ్మ వేశారు సిలువ మనకి కావాలంటే చాలా కష్టం కదా అందుకే మ్యాట్లు కూడా జాగ్రత్తగా మనం నీట్గా పెట్టుకోవాలి కాబట్టి పిల్లలు కూడా ఎక్కడ కూడా గీత గీయకుండా జాగ్రత్తగా అప్పుడు శ్రమ మీరు నా గీత కూర్చుంటారు అర్థంగా చెప్తాను కానీ ఎవరు గీత గీశారు నాకు కూర్చుంటే ఎవరుకుంటారు వాళ్ళే గీశారు అనుకుంటారు కానీ మాకు తెలుసు గీసిన ఎవరు ఉంటారు అది మనం చెప్పుకుంటూ మంచిది కాబట్టి అలా చేయకుండా కొంచెం జాగ్రత్త పాటించినాం తప్పకుండా ఆ విషయం కూడా మీరు గమనించుకోండి ఇంకా మరి అటు ఇటు బాగా డిసిప్లిన్గా మనం ఉండాలని చూసుకున్నాం క్లియర్గా క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యం పిల్లలకి పెద్దగా అలా మనం మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం ప్రార్థించాలి ఆ విషయాన్ని కోసం కూడా ముస్లిం ప్రార్థించాలి ఈ వారంలో శుక్రవారం శనివారం ఆదివారం మీకేమో మనందరికీ శుక్రవారం ఆదివారం ఉన్నారు గుర్తుపెట్టుకొని ఇంకా ప్రభు చిత్తం అయితే మే నెలలో మనకి ఫస్ట్ వీక్ కానీ పిల్లల సెలవులు చూసుకొని ఒక రోజు బీబీఎస్ ఉంటాం పిల్లలందరికీ ప్రోగ్రామ్ ఉంటాం పిల్లలు మంగళగిరి ఆ తెనాలంతా గ్యాదర్ చిన్న పిల్లలు మన ఎవరస్తులు తెలియదు కదా అట్లాగే చిన్న పిల్లలు అన్నమాట దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం ప్రార్థించాలి ప్రార్థన చేసుకోండి స్తోత్రులైన పరిశుద్ధ ప్రేమ తల్లి నీకే స్తోత్రాలు గుడికి ముగించుకుంటాము తిరిగి ఎక్కడికి వాడు వెళ్తుండగా ప్రభావ పిల్లలు పెద్దలు అందరినీ విజయంగా ముగించుకుంటాము ఈ వారం అంతా కూడా ప్రభావ సియోను నుండి యెహోవాను ఆశీర్వదించడం నీ జీవితకాలం అంతా యెరూషలేములో క్షేమం కలిగి చూసుకొని చెప్పామయ్యా ఆశీర్వదించండి అయ్యా మా రాకపోకల్లో మీ ఆలోచన చేత నడిపించండి ప్రభావ నీవు నడవలసిన మార్గం మీకు బోధిస్తున్నా నేను నడిపిస్తానని చెప్పారు ప్రభావ అయ్యా మీ ఆలోచన చేత మా ప్రతి కదలిక కలగడానికి సహాయం చేయాలి ఆ మేఘం ఉత్తరమైనప్పుడు వాళ్ళు నడిచారయ్యా అది ఇవ్వబడినప్పుడు వీళ్ళు ఆగిపోయారు అలాగే మీ నడిపింపులు మేము అందరూ ఉండాలి మీరు చూపించి మీరు పెంచుకుంటున్న ప్రతి మానవుడు మా జీవితాలు చక్కగా నెరవేర్చి మహిమ అభివృద్ధి ప్రతి మానవుడు కూడా ఆశీర్వదించండి సహాయం చేయండి ప్రతి ఆస్తులను చేర్చుకుంటూ మిమ్మల్ని అందరినీ మీ చేతులు ఆలోచించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని మన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించు